ఒక సుందరకాండ మాత్రం ప్రత్యేకంగా ఉన్నది. ముందు ప్రాంతాలు బట్టి చెప్తే కిష్కింధకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ అని ప్రాంతం బట్టి చెప్తే ఇది లంకాకాండ కావాలి. మొత్తం కథ అంతా లంకాకాండే. అది బాగులేదు కూడా వినడానికి. మరి దీనికి పెట్టిన పేరు మాత్రం సుందరకాండ. ఈ పేరు పెట్టడంలో వాల్మీకి హృదయం ఏంటంటే రామాయణంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పడానికే ప్రత్యేక నామం పెట్టాడు ఆ మహానుభావుడు. సుందరకాండ అనే మాటే ఒక విశేష భావాన్ని మనకు తెలియజేస్తుంటుంది. సుందరకాండ ఎవరు ప్రస్తావించిన పండిత లోకంలో ఒక ప్రసిద్ధ శ్లోకం చెప్తూనే ఉంటారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిహి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం నసుందరం. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మాటే. కానీ ఈ శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు పెట్టాడు. సుందరకాండలో రాముడు అందగాడు అన్నారు. ఇది వినగానే ఆనందం కలుగుతుంది, కానీ మిగిలిన కాండల్లో కాడా? ఇందులోనే అందగాడా అంటే రాముడు అంటేనే అందగాడు అని అర్థం. రామ శబ్దానికి అందగాడు అని అర్థం. రమణీయత్వాత్ రామ. రమణీయం అంటే అందమే కదా. ఏ అందాన్ని రమణీయమనాలి అంటే క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయాహ అని చెప్పారు. చూస్తున్న కొద్దీ క్షణక్షణానికి ఇంకా నూతనంగా అనిపించేదేదో అది రమణీయం. సృష్టిలో అలా నిత్యనూతనమైన అందం ఎక్కడా ఉండదండి, ఒక్క పరమాత్మ వద్ద తప్ప. ఆ పరమాత్మే రాముడు గనక ఆయన రమణీయుడై రమణీయత్వాత్ రామ అన్నారు. పై ఎవడు రమణీయంగా ఉంటాడంటే ఆనంద స్వరూపుడై ఆనందాన్ని కలిగించేవాడెవడో అతడే రమణీయుడు. ఆ కారణం చేత రాముడు జగదానంద కారకుడు గనక రమణీయుడు. ఆయన అందగాడే కనుక ఒక్క సుందరకాండలు ఏమిటి, మొత్తం అన్ని కాండల్లోనూ అందగాడే. అయితే సుందరకాండలో కథ సుందరము అన్నారు, మిగిలిన వాటిలో కాదా? రామాయణం అంతా అందమే. పైగా సీతమ్మ మరింత సుందరి అన్నారు. ఇక్కడ మరింత సుందరి ఏమిటి, అన్నిట్లోనూ సుందరమే. సీతమ్మ అంటేనే సుందరి. రామ పుంలింగం అయితే రామ స్త్రీలింగం. రామ అంటే అందగత్తే అని అర్థం. అందుకే రామ అంటే అమ్మవారైన సీతాదేవే. అందుకు సీతమ్మ సహజ సుందరి. అందుకు ఆవిడ సుందరి అని ప్రత్యేకంగా ఇందులో ఎందుకు చెప్పాలి? సుందరే సుందరం వనం, ఇదొక్కటి ఒప్పుకోవచ్చు. సుందరకాండలో వనం సుందరం. ఆ వనం ఏమిటంటే అశోకవనం. అదొక ప్రత్యేకమైనది కనుక సుందరం వనం అన్నారు. ఇక సుందరే సుందరం కావ్యం, ఇది కూడా ఎలా ఒప్పుకోగలం? రామాయణం అంతా సుందరమే కదా. ఈ కావ్యం అన్నప్పుడు రామాయణ కావ్యమే సుందరం. సుందరకాండలో కవిత్వం అందంగా ఉంటుంది అంటే మిగిలిన చోట్ల ఉండదా అని ఒక ప్రశ్నకి ఆస్కారం వస్తుంది. సుందరే సుందర కపిహి, ఇది కొంత ఒప్పుకోవచ్చు. హనుమంతుడు ఎక్కువ కనబడిన కాండ సుందరకాండే కనుక హనుమంతుడు ఇక్కడ కపి సుందరుడు అనడంలో సరిపోయింది. మరి సుందరే సుందరం మంత్రం ఏమిటండి? కనుక ఈ శ్లోకం బాగా తెలిసిన బాగా తెలియని అర్థాలతో ఉన్నటువంటి శ్లోకముగానే దీన్ని చెప్పుకోవాలి. ఇందులో విశేషం ఏంటంటే సుందర శబ్దానికి అర్థం చెప్పుకుంటే ఇందులో మంత్రం ఉందంటున్నాడు ఈ చెప్పిన కవి. అంటే సుందరకాండలో మంత్ర విశేషములు ఎన్నో ఉన్నాయి. అసలు రామాయణం అంతా మంత్ర విశేషమే. అందుకే రామాయణంలో ఏ కాండ చదివితే ఏ ఫలితమో కూడాను తర్వాత గ్రంథాలు తెలియజేశాయి. ఏ కాండలో ఏ సర్గపారాయణ చేస్తే ఏ ఫలితము కూడా చెప్పారు అంటే అది కేవలం కథ కాదు, అదొక మంత్రశాస్త్రమే. అందుకు అది పారాయణ చేసినా మాట్లాడినా విన్నా కూడాను వాటి ఫలితాలు రామాయణంలో ప్రతి సర్గకు ఉంది, ప్రతి కాండకు ఉన్నది. కానీ సుందరకాండ మరింత విశేషంగా కనబడుతున్నది. అందుకే సుందరకాండ మొత్తం పారాయణం చేయడం ఉన్నది. సుందరకాండలో కూడా కొన్ని సర్గలు పారాయణం చేయమున్నది. పైగా పారాయణ విధానాల్లో ఒక్క రోజుకు పారాయణ చేయడం, 5 రోజుల్లో పారాయణ చేయడం, సప్తసర్గ పారాయణం అని మరొక విధానం, ఇలా రకరకాల చెప్తారు. 68 సర్గల సుందరకాండ పారాయణం వచ్చేటప్పటికల్లా. అయితే దీనికి ఒక్కదానికి ఆ పేరు పెట్టడంలో విశేషం ఏమిటి అన్నది చూస్తే అప్పుడు ఈ శ్లోకమంతా అర్థమైపోతుంది. ఎందుకు రామాయణంలో అంతా అందగాడైన రాముడు సుందరకాండలో ప్రత్యేకమైన అందగాడగా ఎందుకు చెప్పబడ్డాడు? ఆ మాటకు వస్తే రామాయణం మొత్తం 3 అందగాళ్ల కథ. 3 అందగాళ్ళు. ఒకడు రాముడు. రామ అంటే అందగాడని చెప్పాం కదా. ఎందులో అందగాడు? ఎందులో ఒకదానిలో అందగాడైతే ఫలానా దాంట్లో రాముడిని చెప్పేవారు. రూపంలో అందగాడైతే రూపాభిరామ అంటారు. గుణంలో అందమైతే గుణాభిరామ అంటారు. అలా ఒకదానిలోనూ అందగాడు కాదయ్యా, అన్నిట్లో అందగాడు కనుక రామ అన్నారండి. ఇక్కడ అన్నిట్లో అందగాడు అయినా ఇంకా ఆవిడున్నదా? ఆయనంతో ఆవిడ అంతే. సుందరి రమణి సీత అని చెప్పినప్పుడు సుందరి రమణి రామ అని చెప్పిన అమరకోశ వాక్యంలో సుందరి రమణి రామ ఇవన్నీ కూడాను సుందరమైన అందగత్త గురించి చెప్తాయి. కానీ సీతమ్మ సుందరి. రాముడు ఏ విధంగా సర్వగుణాభిరాముడో అదేవిధంగా సీతమ్మ కూడా సర్వగుణాభిరామ.
మూడవ అందగాడు కథే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మూడవ అందగాడు ఎవరంటే హనుమత్ స్వామి. ఆయన ఎలా అందగాడు అవుతాడంటే మంత్రశాస్త్రం చెప్తోంది ఆయన పేరు సుందరుడు అని. అందుకే సుందర హనుమన్ మహామంత్రం అని సంహితా గ్రంథాల్లో ప్రత్యేకమైన ఒక మంత్రమే కనబడుతుంది. దానికి చెప్పేటప్పుడు అస్యశ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అని ఇత్యాదులు చెప్పుకోవడం కనిపిస్తుంటుంది. అంటే సుందర హనుమన్ మహామంత్రం మంత్రం ఉంది. ఆ మంత్రంలో చెప్పబడ్డ స్వరూపాలన్నీ కూడాను అక్కడ మంత్రంలో వాచ్యంగా ఉంటే కావ్యంలో ధ్వనిగా ఉంటాయి. ఎప్పుడైనా శాస్త్రాల్లో వాచ్యమైనది కావ్యాల్లో ధ్వనిగా ఉంటుంది. ఇది ఒక రహస్యం. ఆ రహస్యం తెలిస్తే రామాయణంలో రామమంత్రాలు, హనుమన్ మంత్రాలు, సీతామంత్రాలు కూడా కనిపిస్తాయండి. ఎందుకంటే కావ్యంలో మంత్రం నేరుగా చెప్పరు, అది అంతర్లీనంగా ఉండాలి. అప్పుడే కావ్య మర్యాద ఉంటుంది. అది రాముడు తారక మంత్రం, రామనామం తారక మంత్రం అని వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అయినా తారక మంత్రం ఎందుకైందంటే ఆ మంత్ర రహస్యాలన్నీ రామాయణం లోపల నిక్షిప్తం చేశాడు మహానుభావుడు. అందుకే మంత్రము అక్కడ అంతర్లీనమై ఉంటుంది. అందుకే సుందరే సుందరం మంత్రం అని చెప్పడంలో విశేషం. అది ఇక్కడ సుందరకాండలో ఉన్న మంత్రం సుందర మంత్రం అని చెప్పబడేది సుందరకాండ మొత్తం పరచుకుని ఉంటుంది. సుందరకాండలో హనుమత్ స్వామి యొక్క వివిధ రూపాలు కనబడతాయి. ఈ వివిధ రూపాలన్నీ సుందరుడైన హనుమంతుని యొక్క మంత్ర రూపాలు ఇందులో ఉంటాయి. అందుకే ఇక్కడ సుందరకాండ అన్నప్పుడు హనుమంతుని పరంగా మనం చెప్పుకున్నాం. కానీ సుందరకాండలో గొప్ప విశేషం ఏంటంటే ముందు కావ్యపరంగా సుందర అనే శబ్దానికి అర్థం చెప్పుకుంటే నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత అని స్పష్టమైన నిర్వచనం ఉన్నది. పోయిన వస్తువు దొరికితే కలిగే ఆనందానికి సుందరమని పేరు. ఇది అలంకారిక శాస్త్రాల్లో కూడా చెప్తున్న మాట. నష్టద్రవ్యస్య లాభ, పోయిన వస్తువు దొరికితే ఒక ఆనందం కలుగుతుంది. అది కొత్త వస్తువు మనకు లభించాక కలిగే ఆనందం కంటే మనకిష్టమై పోయిన వస్తువు తిరిగి దొరిక కలిగే ఆనందమే ఎక్కువ అవుతుంది. కనుక అలాంటి ఆనందం ఏ కాండలో ఉందో ఆ కాండ పేరు సుందరకాండ. అది స్పష్టంగా అర్థం వస్తుంది. నష్టద్రవ్యం ఇక్కడ ఏది, పోయిన వస్తువు ఏది అంటే సీతమ్మ కనబడకుండా పోయిన వస్తువు. అది కనబడకుండా పోయిన వస్తువే కానీ లేని వస్తువు కాదు, ఉన్న వస్తువే. ఉన్న వస్తువే కనబడలేదు. అది కనబడిన కాండ ఏది మనకు స్పష్టంగా తెలుసు. సుందరకాండలో కనబడింది. కనబడగానే ఎందరికి ఆనందం కలిగిందండి. కనబడకుండా పోయిన సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన హనుమత్ స్వామికి మొదట ఆనందం కలిగింది. మాట ఇచ్చాను కదా, నెరవేర్చగలనో లేదో అని ఎదురు చూసిన సుగ్రీవునికి కూడాను ఆనందం కలిగింది ఈ కాండలోనే. హనుమంతుణ్ణి సాగనంపిన వానరవీరులకు కూడా సీతమ్మను చూశాను హనుమంతుడు చెప్పగానే పోయిన వస్తువు తిరిగి కనబడిన జాడ తెలిసి వారికి ఆనందం కలిగింది. అన్నిటికీ మించి సీతమ్మ జాడ తెలుసుకున్న రామచంద్రమూర్తికి ఆనందం కలిగింది, లక్ష్మణస్వామికి ఆనందం కలిగింది. ఎందరికీ ఆనందం ఎందులో కలిగిందో ఆ కాండ పేరు సుందరకాండ. అందుకే స్పష్టంగా ఇది ఆనందకాండ అని చెప్పారు. అందుకే మనకు లోపించిన ఆనందం తిరిగి రావాలి అంటే ఈ కాండను పారాయణ చేసుకోవాలి అని చెప్తారు. అయితే రామాయణంలో అంతర్లీనంగా తత్వం ఉంటుంది. ధర్మం ఒక ప్రవాహం, కావ్య సౌందర్యం మరొక ప్రవాహం, మూడవది మంత్ర సౌందర్యం, నాలుగవది తత్వ సౌందర్యం. రామాయణంలో 4 రకాల అందాలు ఉంటాయి. కొందరు బాహ్యమైన కావ్య సౌందర్యమే చూస్తారు, కొంతమంది దాటి ధర్మ సౌందర్యం చూస్తారు. మూడవ వారు వచ్చేటప్పటికల్లా మంత్ర సౌందర్యం చూడొచ్చు. అది కొంచెం మరింత లోతుకి వెళ్ళాలి. అది అంతమంది చూడగలరండి. ఇంకా పైకి వెళితే తత్వ సౌందర్యం ఉంటుంది. ఇన్ని 4 అందాలు ఉన్నాయి గనుకనే రామాయణం యుగాలు గడుస్తున్నా నిలిచిపోయిందండి. తత్వ దృష్టితో చూసినా కనబడుతుంది. కనబడకుండా పోయిన వస్తువు ఉన్న వస్తువే దొరికింది. ప్రతి వాళ్ళు ఉన్న వస్తువు ఒకటి ఉంది, సద్వస్తువు, బ్రహ్మవస్తువు. అది కనబడకుండా ఉంది కానీ ఉంది. ఎక్కడుందంటే ఆనంద కోశంలో ఉంటుంది, ఆనందమయ కోశంలో. ఆనందమయ కోశం అంటే శోకం లేని కోశమేగా. ఆ శోకవనంలో కాక ఇంకెక్కడ ఉంటుంది అండి అన్నారు. కనుక అక్కడే ఉన్న వస్తువుని అన్వేషణతో తెలుసుకోవాలి. కానీ అన్వేషణ అంటే సాధన. ఎందెందు వెదకి చూచిరా అన్నారు కదా పోతన గారు. అన్వేషణగా సాధన. కనుక రామాయణం అంతా కూడాను మనం పరిశీలిస్తే సుందరకాండ ప్రత్యేకించి ఒక సాధన అన్నారు. సాధనే అన్వేషణ. అన్వేషణ ఫలించిందంటే సాధన సిద్ధించింది అని అర్థం ఇక్కడ. అందుకు మహాసాధకుడు, యోగ సాధకుడు యొక్క ప్రయత్నం ఎలా ఉంటుందో అదే సుందరకాండలో ప్రథమ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడుతున్నది. ఇవాళ ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతం పలుకుతూ మిత్రులు సింహాచల శాస్త్రంలో మాట అన్నారు, సుందరకాండ రహస్యాలు చెప్తారని. నేనేం చెప్తాను నిర్ణయించుకోలేదు, ఆయన ఆదేశించారని అనిపించింది.
కాబట్టి ఏవైనా ఇలాంటివి తోచిన రహస్యాలు చెప్పుకుందాం, ఎంత చెప్పుకున్నా 2 రోజుల్లోనే విస్తరిస్తూ చెప్తే సుందరకాండకు కూడా 1 రోజు 2 రోజులు సరిపోదు. కానీ మిగిలిన వాడితో పోలిస్తే 2 రోజులు ఇచ్చారంటే ఎక్కువే. అయితే రహస్యాలతో సహా చెప్పుకోవాలి కనుక ప్రారంభంలోనే వచ్చింది. అన్నిటికంటే గొప్ప వస్తువు ఉంటుంది ఆనందం. ఈ కోసంలో ఆనందమే అందమండి, మరొకటి కాదు. ఆనందమే అందమైనప్పుడు సౌందర్య లహరి అంటే ఆనందాదేవ కల్విమాని భూతాన్ని జాయంతే అని చెప్తూ ఆనందమే బ్రహ్మమని ఉపనిషత్తు ప్రతిపాదించింది తైత్తిరీయంలో. ఆ ఆనంద వస్తువు అందరికీ అందంగా ఉంటుంది. సృష్టిలో ఎవరు ఆనందం కలిగిస్తారో వాళ్ళు అందంగా ఉంటారు. ఆనందమే అందంగా అనిపిస్తుంది, అవునా లేదో చెప్పండి? కనిపించిన ప్రతిసారి ఏడిపించేవాడిని ఎవడు అందగాడు అనరు. ఎవడు ఆనందింపజేస్తాడో వాడిని మనం అందగాడు అంటాం. అందుకే సుందర శబ్దం మాత్రం ఎలా వాడాలి అని చెప్తే అందానికి అనేక పేర్లు ఉన్నాయి. సుందరము, రమణీయము, కమనీయము ఎన్నో చెప్పచ్చు. కానీ సుందరం అనే మాటకి సుతరాం ఆద్రియతే ఇది సుందర అన్నారు. ఇక్కడ అందరి చేత ఆదరింపబడేవాడు, అంతేకాదు ఆనందం కలిగించేవాడు సుందరుడు. ఇది గొప్ప నిర్వచనం అండి. ఆనందం కలిగించేవాడే అందగాడు. ఒక్క మాటలో తేలిపోయింది. ఇది అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకోరా చెప్పండి? ఇక్కడ అందరికి ఆనందం కలిగించేవాడెవడు వాడు సుందరుడు. వాడి కాండ సుందరకాండ. అందరికి ఆనందం కలిగించిన వాడెవడు ఇప్పుడు వెతుకుదాం. అందరికి ఆనందం కలిగించిన వాడు రామచంద్రుడు. ఎందుకంటే ఆయన అవతారమే ఆనందం కోసం వచ్చింది. ఆనందం తానైన వాడే ఆనందం ఇవ్వగలడు. కాంతి తానైన సూర్యుడే కాంతినివ్వగలడు. ఆనందం తానైన పరమాత్మే ఆనందాన్ని ఇవ్వగలడు. అందుకే రాముడంటే ఆనంద స్వరూపుడని ముందే అర్థం చెప్పుకున్నాం. రమయతి ఇది రామ, ఆయన ఆనంద స్వరూపుడు. ఎక్కడ ఉంటే ఆనందిస్తుంటే ప్రతి వాళ్ళ ఆనంద రూపం నుండి ఆత్మయే ఆయన అని చెప్తూ రమించువారెవరురా రఘుత్తమ నినువిన సమాధి షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా అని తెలియజేశాడు కదా. ఒక్క మాటలో త్యాగయ్య జగదానందకారక అనే మాటలో తేల్చేశాడు, ఒక్క మాటతో. కనుక రాముడు తాను ఆనంద స్వరూపుడై జగతికి ఆనందం కలిగించడానికి వచ్చాడు కనుక ఆయన ఎప్పుడు సుందరుడే. ఇంకా అమ్మవారి గురించి చెప్పనే అక్కర్లేదు, ఆవిడే త్రిపుర సుందరి. ఈ మాటని సాహసించి అనట్లేదండి. సుందరకాండ పారాయణ క్రమములు 3 విధాలుగా ఉన్నాయి. సంప్రదాయంలో ఉన్న విషయం ఇక్కడ చెప్తున్నాం, లేనిది అన్వయించడం లేదు. ఉన్నది చెప్పుకోవడానికి సమయం సరిపోకపోతుంటే లేనిది తెచ్చే సమయం ఎక్కడ ఉంటుంది? సుందరకాండ ఒక పారాయణ గ్రంథం, ప్రత్యేక పారాయణ గ్రంథం. రామాయణం అంతా పారాయణ గ్రంథం అయినప్పటికీ సుందరకాండ ప్రత్యేక పారాయణ గ్రంథమే కదా. నా పని రహస్యాలే చెప్పడం కనుక కథ అక్కడక్కడ చెప్పినా పర్వాలేదు. ఆ సుందరకాండ పారాయణ చేసేటప్పుడు 3 క్రమములు ఉన్నాయి. ఒక క్రమము అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి అని చెప్తూ శ్రీ సీతారామచంద్రో దేవత, రామచంద్రుడి దేవతగానే చెప్తూ ఒక పారాయణ క్రమం. రెండవ క్రమం ఏంటి? హనుమాన్ దేవత అంటారు. ఇక్కడ హనుమంతుడిని దేవతగా చెప్తూ హనుమద్ ఉపాసనలో సుందరకాండ పారాయణ వినియోగింపబడుతుంది. హనుమత్ కథా పారాయణం అంటే సుందరకాండ పారాయణ అందరూ చేస్తారు, అవునా కదా అండి? కనుక ఇది ప్రత్యేకంగా హనుమంతుని కోసం పారాయణ చేసేది. హనుమంతుని ఉద్దేశించి తద్దేవతాకంగా పారాయణ చేసే గ్రంథం. కనుక రాముడిని ఉద్దేశించి, ఒట్టి రాముడు కాదు, సీతారాముడిని ఉద్దేశించి, తర్వాత హనుమంతుని ఉద్దేశించి చేస్తున్నారు. ఇది కాక మరొక క్రమం ఉంది, అది చెప్తూ ఆ మంత్ర విశేషం. దీనికి దేవత ఎవరు అంటే శ్రీ లలితా మహాత్రిపుర సుందరి స్వరూపిణి శ్రీ సీతాదేవత అని చెప్తారు. అందుకే ఇక్కడ అమ్మవారు సీతమ్మ మామూలు కాదు, సుందరి అని చెప్పబడుతుంది. సుందరి సుందరి సీత అంటే ఇది అర్థం. అయితే ఆనందం పొందిన వాళ్ళ అందరూ కూడా ఎవరి వల్ల ఆనందం పొందారో వాడిని సుందరుడు అనాలి. అక్కడ రాముడు అందగాడైనప్పటికీ ఆయన దుఃఖపడ్డాడు. ఆయన దుఃఖం ఎక్కడ పోయింది? సుందరకాండలో పోయింది. కనుక జగదానందకారకుడైన రాముడికి కూడా ఆనందం కలిగించిన హనుమంతుడు మరింత సుందరుడయ్యా అన్నారు. సీతమ్మకు కూడా ఆయనే ఆనందం కలిగించాడు. నామమే ఉంది కదా, సీతాశోక వినాశనకారి అనే నామమే ఉన్నది ఆయనకి. అందుకే సీతాశోక వినాశక అని విశేషమైన నామంగా స్మరిస్తూ ఉంటాం. కనుక శోకనాశకుడే ఆనందప్రదాత. అంటే చీకటిని పోగొట్టేవాడు కూడా, వెలుగునిచ్చేవాడు కూడా ఇద్దరు ఉండరు. వెలుగునిచ్చాడంటేనే చీకటి పోయిందని అర్థం, చీకటి పోగొట్టాడంటే వెలుగునిచ్చాడని అర్థం. కానీ శోకం పోగొట్టాడంటే ఆనందాన్ని ఇచ్చాడు. కానీ అందరికీ ఆనందం ఇచ్చేవాడు ఎవడయ్యాడండి? ఇప్పుడు హనుమత్ స్వామి వారు అందరికీ ఆనందాన్ని ఇచ్చారు కనుక హనుమంతుడు సుందరుడు అనాలి. పైగా అందరూ ఆనందం పొందిన కాండ గనక ఈ కాండని సుందరకాండ అనాలి అని. అయితే కొంతమంది హనుమద్ ఉపాసకులు ఏం చెప్తారంటే సుందరకాండ అంటే హనుమత్ కాండ అని మరొక పేరు. ఇన్ని నామాంతరాలు ఉన్న కాండ ఇది ఒక్కటేనండి, దీనికి హనుమత్ కాండ అని పేరు. ఎందుకంటే పరిశీలిస్తే సుందరకాండలో మొదటి నుంచి చివరి వరకు హనుమంతుడి కథ మాత్రమే ఉంటుంది, ఇంకెవరి కథ ఉండదు. మీరు పరిశీలించండి.
మిగిలినటువంటి కాండల్లో అన్ని పాత్రల కథలు వస్తూ ఉంటాయి. మొత్తం కలిపిన రామకథే, అందులో సందేహం లేదు. పేరే రామాయణం. మా వాల్మీకిని అడిగారు అనుకోండి, రాముడి కథనే పెట్టావంటే కాదు రామా కథని పెట్టానంటాడు ఆయన. అంత చమత్కారంగా పెట్టాడు. రామస్య అయనం రామాయణం, రామాయాహ అయనం రామాయణం. అందగాడి కథ కనుక రామాయణం, అందగత్తె కథ కనుక రామాయణం అని రెండు విధాల. రామాయణం అనే మాటలోనే అందగాడి కథ అన్నారు. మళ్ళీ అందగాడిని సుందరకాండ దగ్గర సుందర ప్రత్యేకంగా తెచ్చాడు ఆయన. కనుక సీతమ్మ సీతాయాశ్చరితం మహత్ అని ఆయన బాలకాండలో చెప్పిన దానిలో అంతరార్థం ఇదే. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది హనుమత్కాండే అంటారు హనుమద్ ఉపాసకులు. ఒప్పుకుంటాడు వాల్మీకి కూడా. ఎందుకంటే ఒక్క పాత్ర చుట్టూ తిరిగిన కాండ ఇది ఒక్కటే. మీరు పరిశీలించండి, ఈ ఒక్క కాండలో మాత్రమే మొత్తం ఒక్క పాత్ర చుట్టూ కథంతా నడుస్తూ ఉంటుంది. ఇంకా మిగిలిన పాత్రలు లేవా అంటే ఉన్నాయి. రావణాసురుడు ఉన్నాడు, సీతమ్మ ఉన్నది, రాముడు ఉంటాడు, సుగ్రీవుడు వస్తాడు, అందరూ ఉన్నారు. కానీ హనుమంతుడి చుట్టూ తిరుగుతుంటాయి ఇవన్నీ కూడా. హనుమంతుడు చూసినది, హనుమంతుడు విన్నది, హనుమంతుడు అన్నది, హనుమంతుడు అనుకున్నది, ఇవే ఉంటాయండి. మరొకటి మొత్తం హనుమంతుడు చుట్టూ తిరుగుతుంటే దీని హనుమత్కాండ కాక ఇంకేమనాలి? కానీ హనుమంతుడి పేరే సుందరుడు గనక ఇది సుందరకాండ గనక హనుమత్కాండ అని మరొక పేరు అనొచ్చు. ఆనందం కలిగించే కాండ గనక ఆనందకాండ. ఇంకొక పేరు ఉన్నది దీనికి, బీజకాండ అని మరొక పేరు ఉన్నది. బీజకాండ, బీజం అంటే విత్తనం. ఎందుకు దీనికి బీజకాండ అని పేరు వచ్చిందంటే మొత్తం రామాయణం అంతా సూక్ష్మ రూపంలో ఉంటుంది సుందరకాండలో. అందుకే మొత్తం రామాయణ పారాయణ చేయలేకపోయినా సుందరకాండ పారాయణ చేసుకుంటే చాలండి. అయితే ఈ రహస్యం ఏమిటా తేల్చుకోవాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకలా బీజకాండ అన్నారు అనేది ఊరికిన మనం అన్వయించనక్కర్లేదు. వాల్మీకి రామాయణం జాగ్రత్తగా చదివితే ఆ రహస్యం తెలిసిపోతుంది. అందుకే రామాయణం అంతా పారాయణ చేయలేకపోయినా తరచూ సుందరకాండ పారాయణ చేసుకోవాలి. లేదా రామాయణం ఒకసారి మొత్తం పారాయణ చేసుకుని తరచూ సుందరకాండ పారాయణ చేసుకుంటూ ఉన్నా చాలు. అందుకే ఎందుకు అంటే రామాయణం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. సుందరకాండ ఒక్కటి పారాయణ చేసిన బీజ రూపంలో రామాయణం అంతా ఉంది గనక ఇది బీజకాండ. అలాగే మంత్రాక్షరాల్లో బీజాక్షరాలను ప్రత్యేకించి చెప్తూ ఉంటారు. బీజాక్షరములు అన్నప్పుడే సభల్లో ఉచ్చరించకూడదు మంత్రాలు. ఈరోజు ఛానల్స్లో కూడా చెప్పేస్తుంటారు. ఇది మర్యాదలు లేని కాలంలో ఉన్నాం మనం. అయితే సభల్లో బీజాక్షరములు అంటే ఉదాహరణ చెప్పడానికి కూడా లేదు. అక్షరాల్లో బీజాక్షరాలు ఎలాగో రామాయణంలో ఈ కాండ కూడా అలాంటిదే. అదే బీజకాండ అని చెప్పడంలో ఇంత మర్మం కూడా మనం తీసుకోవచ్చు. మొత్తానికి అలాంటి మహిమాన్వితమైనటువంటిది సుందరకాండ. పేరులోనూ అద్భుతం కనబడుతున్నది. కానీ ఇది హనుమత్కాండ, బీజకాండ అని చెప్పబడుతూ ఆనంద ప్రధాన కాండ అని ప్రస్తావన చేసుకుని ఇందులో ప్రవేశిస్తున్నప్పుడు మాట అంటారు సంప్రదాయంలో ఉన్నవారు, యథా సర్వేషు వేదేషు శ్రీరామ పరమోమతః తథా రామాయణే శ్రీమాన్ సుందరకాండ ఉత్తమ. ఎలాగైతే వేదములన్నింటిలోనూ దేవతలన్నింటిలోనూ రాముడు గొప్పవాడో అదేవిధంగా రామాయణంలో సుందరకాండ అంత గొప్పది. పఠనాత్ శ్రవణాత్ తస్య భక్త్యా ప్రవచనాదపి సిద్ధ్యంతి సిద్ధయః సర్వాః అనర్థశ్చ వినశ్యతి విశేషతో మహారోగ భీతానాం పరమౌషధం అన్నారు. ఈ శ్లోకంలో సుందరకాండ మహిమ పెద్దలు తెలియజేశారు. దీని భావం ఏంటంటే పఠనాత్ చదివిన, శ్రవణాత్ విన్న, ప్రవచనాదపి చెప్పిన అన్నాడు. ప్రవచనం అంటే బాగా చెప్పాలి. మళ్ళీ బాగా చెప్పడం అంటే ఆనుపానలు తెలుసు, శ్రద్ధతో చెప్తే చాలండి బాగా చెప్పినట్లు, ఇంకేం అక్కర్లేదు. అయితే ఈ మూడింటికి ఒక పదం విశేషంగా వేశాడు ఇక్కడ, భక్త్యా అన్నాడు. భక్తితో, ఇది చాలా ప్రధానం. భక్త్యా పఠనాత్, భక్త్యా శ్రవణాత్, భక్త్యా ప్రవచనాత్. అలా చేస్తే సిద్ధ్యంతి సిద్ధయ సర్వాహ, అన్ని సిద్ధులు లభిస్తాయి. అంతేకాదు అనర్థశ్చ వినశ్యతి, అనర్థాలు పోతాయి. మహారోగములకి ఇది ఔషధం లాంటిది అన్నారు. ఇప్పటికీ అది చేసి ఆ ఫలితాలను పొందుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎదురుగా ఉన్న శ్రోతల్లో ఉంటారు, మొత్తం ప్రపంచంలో ఉంటారు సుందరకాండ పారాయణ ఫలితాన్ని పొందినవారు, పొందుతున్నవారు. అలాంటి మహిమాన్వితమైన సుందరకాండలో ప్రత్యేకంగా ప్రతి శ్లోకము మంత్రమే. కొంతమంది కూమర్శకులు ఏం చేస్తారంటే రామాయణం అంటే వాల్మీకి రామాయణమే ప్రమాణం ఎవరు చెప్పారు, 300 రామాయణాలు ఉన్నాయి, అందుకు ఏదైనా తీసుకోవచ్చు అంటారు. వాళ్ళకి సరిగ్గా సంప్రదాయం తెలియదని అర్థం. ఎవరు దేని గురించి చెప్పినా వాల్మీకిని ఆది కవి అని వాళ్ళకి నమస్కరించే తర్వాత వాళ్ళందరూ రాశారు, తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే
పారాయణ విషయానికి వచ్చేటప్పటికల్లా ప్రతి పురాణంలో రామాయణం ఉన్నప్పటికీ, ఆర్ష రామాయణాలే చాలా ఉన్నప్పటికీ వాల్మీకి రామాయణానికే పారాయణం అని చెప్పారు ఇక్కడ. కొన్ని రామాయణ, అధ్యాత్మ రామాయణం లాంటి వాడికి కూడా పారాయణ మర్యాద ఉన్నప్పటికీ వాల్మీకి రామాయణం ప్రశస్తే మంత్రశాస్త్ర గ్రంథాల్లో కనబడుతుంది. ఉమా సంహిత అనే గ్రంథంలో పారాయణ విధానాలు చెప్తూ సుందరకాండ పారాయణంలో ఏ సర్గకి ఏ ఫలితం, ఏ శ్లోకానికి ఏ ఫలితం, ఏ ఘట్టానికి ఏ ఫలితం, ఇవన్నీ వివరించారండి. అక్కడ ఒక మాట చెప్తారు, మొదటి శ్లోకం కానీ పఠిస్తే వారికి కార్యసిద్ధి లభిస్తుంది అన్నారు. అదేవిధంగా ఆయన లంకా దహనం చేసిన కాండకు ఒక ఫలితం చెప్పారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేష ఫలం. ఇంకిందులో కొన్ని శ్లోకములు, మంత్రస్వరమైన శ్లోకాలకు కూడా జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలహ మొదలైన వాటి యొక్క సంపుటి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ మొదలైన శ్లోకములు, ఇవి ప్రత్యేక మంత్రములుగా చెప్తూ సంహితా గ్రంథం వివరిస్తుంది. అంటే మొత్తం గ్రంథము పారాయణ చేయడం, ప్రత్యేకంగా కొన్ని శ్లోకములు ఎంపిక చేసుకుని చేయడం. ఆ శ్లోకాల్లో మనకి కొన్ని ఎంపిక చేసుకుని సంపుటీకరణ పారాయణ కూడా చెప్తున్నారంటే సుందరకాండ విశేషం ఎంత గొప్పదో తెలుస్తున్నది ఇక్కడ. ప్రథమ శ్లోకం మంత్రస్వరూపం కనుక దాన్ని ఒక్కసారి భావన చేద్దాం. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఇది ప్రథమ శ్లోకం. రామాయణంలాగానే తకారంతోనే ప్రారంభమైంది. అంతేకాదు మొత్తం సుందరకాండ చివరకు తకారంతో పూర్తవుతుంది. మధ్యలో అనేక అక్షరములతో సర్గలు ప్రారంభమైన సకారంతో వచ్చేవి ఎక్కువ ఉన్నాయన్నారు. ఇలా చూస్తే తాకి మధ్య సకారాలు కలిపితే తత్సత్తే సుందరకాండ అయ్యా అని తత్సత్ అనే మాట ఉన్నదయ్యా అన్నారు ఇక్కడ. ఒక తత్ అనే మాట పరమాత్మని తెలియజేస్తుంది. చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి అంటున్నాం కదా, తత్ సవితుర్వరేణ్యం అంటున్నాం కనుక తచ్చబ్దవాచ్యమైన బ్రహ్మమును తెలియజేస్తున్నది ఇది. అందుకే ఇది కూడా తకారంతో ప్రారంభమవుతుంది. భావం చూస్తే రావణుడు చేత అపహరింపబడిన సీతమ్మ జాడను తెలుసుకొనుటకై శారణులు వెళ్ళే మార్గాన్ని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు శత్రుకర్షణుడు అన్నారు. అందుకే హనుమంతుడు అనలేదు, శత్రుకర్షణుడు. ఒక్క శ్లోకం చెప్తేనో పూటవుతున్న భయంతో సంక్షేపం చేసుకుంటూనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో చమత్కారం ఏంటో అంటే రెండు విధాలుగా పరిశీలించాలి. మంత్రశాస్త్ర ప్రకారంగా హనుమంతుడు మంత్రంలో ప్రధానంగా ఉండేది శత్రునాశకత్వం. అందుకే హనుమన్ మంత్రోపాసకులకి రహస్యం తెలుస్తుంది. పంచవదనాయ హనుమతే అని చెప్తూ సర్వశత్రు సంహారకాయ నమో నమః అంటారు. హనుమంతుడు ప్రధానంగా శత్రు సంహారకుడు. అందుకే శత్రుకర్షణ అనేది మంత్ర విశేషమే చెప్పారు. తర్వాత దానితో కార్యసిద్ధి ప్రదాత ఇత్యాదులన్నీ మనం తెలుసుకోవచ్చు. అసలు శత్రువులు అంటే ఏమిటి నిర్వచనం మనం చెప్పుకుంటే వేదాంత ప్రకారంగా జ్ఞాన ప్రతిబంధకములే శత్రువులు. అంటే జ్ఞానం వల్ల మోక్షం రావాలి, ఆత్మజ్ఞానం వల్ల మోక్షం రావాలి, బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం రావాలి. ఆ బ్రహ్మజ్ఞానం రాకుండా ఏవి అడ్డుకుంటున్నాయో లోపల బయట కూడా అవి జ్ఞాన ప్రతిబంధకాలు. అవి తొలగితేనే శత్రునాశనం. అంతేగాని యోగులు ముముక్షువులే సాధన చేస్తున్న వారికి శత్రువులు అంటే మా పక్కింటి వాడు, ఇంకో వీధిలో ఉన్నవాడు, మాకు ఆపోజిట్ కంపెనీ వాడు అనడు. వాడికి జ్ఞాన ప్రతిబంధకాలు అవిద్యావృత్తులే వాడికి శత్రువులు. కానీ వాడు కానీ సుందరకాండ చదువుకి దేని చదువుతాడు? ఆ జ్ఞాన ప్రతిబంధకాలు పోవాలనుకుంటాడు. అదే లౌకికంగా ప్రయోజనాలు కోరుకున్న వాళ్ళు ఆ ప్రయోజనాలకి ఏవి శత్రువులో, విఘ్నములో, ప్రతిబంధకాలు అవి తొలగిపోవాలనుకుంటాడు. నువ్వు శత్రువు అంటే ప్రతిబంధకాలని తెలుసుకుంటే చాలు. యోగశాస్త్ర సాధకుడికి వాటి ప్రతిబంధకాలు పోవాలనుకుంటాడు. అసలు శత్రువుల్ని నిగ్రహించేవాడు మాత్రమే సాధన చేయగలడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలండి. శత్రువులు నిగ్రహించేవాడే సాధన చేయగలడు. అసలు సాధన అంటేనే శత్రువుడితో యుద్ధం, తెలుసా? యుద్ధమే సాధన. అది యుద్ధంలోనే ఆధ్యాత్మిక బోధ జరిగింది మనకి. ఏంటది? అమ్మ యుద్ధంలోనే. ఇది యుద్ధం చేయడానికి జ్ఞానం కావాలండి. నిత్య యుద్ధం జీవితం అంటే ఏమిటంటే మనలో మనకే చాలా యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధంలో వాటిని జయించగలిగేవాడు వీరుడవుతాడు. ఆ వీరత్వ లక్షణం కలిగిన వాడు శత్రుకర్షణుడు. అదే శత్రుకర్షణం ఆయనకు లక్షణం. ఈ చెప్పడంలోనే వాల్మీకి హనుమంతుడు బయలుదేరాడు అంటే అందరినీ జయించి వస్తాడని ఒక్క మాటలోనే చూపించాడు ఇక్కడ. అంతేకాదు ఆయన శత్రుకర్షణుడే. ఆధ్యాత్మిక సాధనకి కావలసిన శత్రుకర్షణత్వం. ముందు ఆ వికారాలు జయిస్తే కానీ వేదాంతం వినడానికి కూడా అర్హత లేదుట. ఏమిటా వికారం అంటే శత్రువులు ఎవరంటే నేను చెప్పగలదు, మీరే చెప్పగలరు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడ వింద్రియా నీకము గెల్వవైతివి. అంతేకదా భీకర శత్రులు ఆర్గుల ప్రభిన్నులు చేసిన అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్పినట్లుగా 6 శత్రువులు. ఎవరండి వారు? అరి షట్ వర్గం. అరి అంటే శత్రువుడు. వాటిని నిగ్రహించిన వాడే గొప్ప సిద్ధపురుషుడు. వాటిని నిగ్రహించలేకపోతూ ఉండడం బలహీనత.
అప్పట్లో కోపం వచ్చేస్తుంది, అంతట్లో మోహాలు వస్తాయి, దాంట్లో మదం వస్తుంది, మాత్సర్యం వస్తుంది, లోభం వస్తుంది, అరిషడ్వర్గములు. వీటిని జయించేవాడే శత్రుకర్షణుడు, వాడు మాత్రమే అర్హుడు. అది ఇందులో చెప్తూ తతహ అనే మాట ఎలాంటిది అంటే, బ్రహ్మసూత్రాల్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు అథ అతహ అనే మాటకి ఎంత బలముందో తతహ అనే మాట కూడా అంత బలమే. అథ అన్న అటుపిమ్మట, తతహ అన్న తరువాత, రెండు కోటే అర్థం కదండి. కనుక ఇది ఒక శాస్త్రంలా మనం పరిశీలిస్తే తతహ అటు తర్వాత రావణ నీతాయా సీతాయా, రావణుడు అపహరించిన సీతమ్మ యొక్క జాడ తెలుసుకున్నట్టుకై, సీతమ్మ అంటే నాగేటి చాలు, పదునైనటువంటిది, షార్ప్ అండ్ అత్యంత సూక్ష్మమైనది. అత్యంత సూక్ష్మమైన బ్రహ్మ విద్యయే సీతమ్మ. దానికి ప్రమాణం ఏమిటంటే సీతమ్మ వేదవతి, వేదమాత అనే వాల్మీకి హృదయం స్పష్టంగా విషయం సీతాజనన వృత్తాంతంలో తెలియజేస్తాడు. కానీ సీతమ్మ ఎవరు? వేదస్వరూపిణి. కుశధ్వజులని మహానుభావుడు వేదాన్ని వల్లెవేస్తూ ఉంటే వేదమంత్రములన్నీ కలిసి ఒక లక్ష్మీ స్వరూపంగా తేజస్సుగా ఆవిర్భవించింది. ఆమె తర్వాత భూగర్భంలో ప్రవేశించి జనక మహాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు దొరికింది. కనుడు వేదవతి, వేదస్వరూపిణి ఒకటి. అందుకు రాముడు యజ్ఞస్వరూపుడైన విష్ణువైతే యజ్ఞానికి శక్తి వేదం కనుక సీతమ్మ వేదమైంది. అది రామాయణ రహస్యం అండి. రాముడు యజ్ఞోవై విష్ణువు, యజ్ఞస్వరూపుడు. అందుకే యజ్ఞము చెయ్యగా వచ్చిన ప్రాజాపత్య పురుషుడిచ్చిన పాయసం ద్వారా పుట్టాడు, యజ్ఞం వల్లే పుట్టాడు. యజ్ఞం రక్షణ కోసమని విశ్వామిత్రుడు వెంట బయలుదేరాడు. వస్తూ మిథిలానగరానికి వెళ్ళాడు. అప్పుడు యజ్ఞం చెయ్యాలని పొలం దున్నుతూ ఉండగా దొరికిన ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. తర్వాత కథంతా యజ్ఞద్రోహులైన రాక్షసులను సంహరించాడు. యజ్ఞంలో ఆరాధింపబడేవారే దేవతలు, ఇంద్రాది దేవతలు. ఆ ఇంద్రాది దేవతల స్వరూపాలు వానర వీరుడు. కనుక దేవతలతో ఉన్న విష్ణువు యజ్ఞంలో ఎలా ఆరాధింపబడతాడో, దేవతాంశైన వానర వీరులతో కలిసి నారాయణ బ్రహ్మము రాముడే సంచరించాడు. మొత్తం ఇదంతా కూడా రహస్యం అండి. అందుకే రామాయణ పారాయణ చేస్తే యజ్ఞం వస్తుంది. ఇవన్నీ పండితులు అన్వయించి చెప్తున్నారు అనుకోవద్దు. అంత రహస్యం ఉంది కనుకనే రామాయణ పారాయణ గ్రంథమైంది. అది కేవలం ఒక హీరో గారి కథ అయితే, రాముడు లాంటి ధార్మిక హీరోలు చాలామంది ఉన్నారు, సూర్యవంశంలోనే ఉన్నారు. కనుక కేవలం ఒక ఉదాత్త చరిత్రుడైన ఉత్తమ మానవుడి యొక్క కథ మాత్రమే కాదు, ఉత్తమ మానవుడిగా అవతరించిన నారాయణుడి కథే రామాయణం. నారాయణుడు అంటే యజ్ఞోవై విష్ణువు, యజ్ఞస్వరూపమే రామాయణం. అది ప్రతిపాదించాలి అంటే వేదప్రోక్తమైన యజ్ఞంలో వాడే పారిభాషిక పదాలు అంటే టెర్మినాలజీ, యజ్ఞ ప్రక్రియలు తెలిస్తే తెలుస్తుందండి. అవన్నీ తెలియకపోతే ఒకటి తెలిస్తే చాలు, రామాయణం చదివితే యజ్ఞం చేసినంత ఫలితం అని తెలిస్తే చాలు. ఒక యజ్ఞస్వరూపం. ఎందుకంటే వేదములో రాక్షసుల్ని యజ్ఞద్రోహాహ అన్నారు, యజ్ఞద్రోహులని. యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే త్యాగపూర్వక కర్మ. దానికి ఎవరు ద్రోహాలు తలపెడతారో వాళ్ళని రాక్షసులు అంటారు, వాళ్ళు యజ్ఞద్రోహులు. వాళ్ళను పరిమార్చడానికి యజ్ఞమే నారాయణుడని వేదం చెప్తుంది కదా. యజ్ఞేశ్వరుడు అయిన యజ్ఞం ఆయన, యజ్ఞోవై విష్ణువు యజ్ఞ యుజ్జో మహిజ్జశ్చ. కొంతకాలం క్రితమే గుంటూరులో చెప్పుకున్నాం విష్ణు శాస్త్రం. యజ్ఞస్వరూపుడైన, కానీ యజ్ఞస్వరూపుడైన నారాయణుడు రాముడుగా అవతరిస్తే యజ్ఞశక్తి అయిన వేదము సీతమ్మగా వచ్చింది. అప్పుడు యజ్ఞద్రోహులైన అసుల్ని సంహరించడానికి యజ్ఞములో ఆరాధింపబడే దేవతాంశలతో వచ్చినటువంటి వానర వీళ్ళందరూ కలుపుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? యజ్ఞద్రోహుని పరిమించాడు. ఇది పరిశీలిస్తే మొత్తం యజ్ఞమే, మొత్తం రామాయణం కనబడుతుంది. అది యజ్ఞంలో ప్రధానం అగ్ని అండి. అగ్ని లేకపోతే యజ్ఞం ఎక్కడుంది? రుద్రో ఏష యదగ్ని అని వేదమే చెప్తుంది ఇక్కడ. మరి అగ్ని ఎక్కడుందో తెలుసుకుందాం. అగ్ని ఉన్న కాండ సుందరకాండ, అదొక ప్రత్యేకం. మొత్తానికి రామాయణాన్ని యజ్ఞస్వరూపంగా దర్శించాలి. ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. రామాయణంలో ఎక్కడ యజ్ఞం ఉంది, ఎక్కడ వేదం ఉందో చెప్పడం వేదవేత్తల, యజ్ఞవేత్తల యొక్క పని. ఆ పనితో పరిశోధించిన అంశములు ఉన్నాయి, కానీ చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇంతవరకు తెలుసుకుంటే చాలు ఇక్కడ. అలాంటి భవ్యమైన రామకథ సారం యజ్ఞస్వరూపంగా మనం భావన చేస్తూ, ఇప్పుడు తతో రావణ నీతాయా, తతః అంటే అటు పిమ్మట రావణుడు చేత అపహరింపబడిన. రావణుడు అంటే దుఃఖస్వరూపుడు అని అర్థం, మరుగుడు కాదు. రామాయణంలో ఈ అందం వెతకండి. ఎందుకంటే అసలు పేరు రావణుడు కాదు. రావణుడు కథ మనకు కనబడుతుంది రామాయణంలోనే ఉత్తరాఖండలో. అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఆయన అసలు పేరు దశకంఠుడు. వాళ్ళ అమ్మ పెట్టింది. పుట్టినప్పుడు 10 తలకాయలుతున్నాడుగా నా పేరు పెట్టింది. ఇచ్ఛతో కంఠము లోపలికి లాక్కోగలడు, బయటికి తీయగలడు. ఆయన దశకంఠుడి పేరు. కానీ ఆయన కైలాస పర్వతం ఎత్తాడు. శివుడి మీద భక్తితో కాదండి, పొగరెక్కెత్తాడు. ఆ రావణుడు శివభక్తుడు అనుకోవడం పెద్ద పొరపాటు. రామాయణం చదివితే ఎవడు అభిప్రాయానికి రాడు. ఆయన ఎవడు భక్తుడు కాడు, వాడు కోరిక వాడు భక్తుడు అంతే.
ఎవరి మీద భక్తి వాడికి? అయితే వాడు పుష్పక విమానం ఒక్కసారి ఎక్కడైనా సంచరించగలిగే పుష్పక విమానం కైలాస పర్వతం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆకాశంలోకి రాలేక ఆగిపోయింది. దానితో ఇదేమిటో ఆగిపోయిందంటే కింద నందీశ్వరుడు చూశాడు, నీ వల్ల కాదరా ఇటు రావడం, ఇది కైలాసం, అసలు కైలాసం చతుర్థ భువనాలకు ఆవనుంది, అది ఇక్కడ చూడలో, ఇది భూమి యందున్న కైలాసం, కైలాస విభూతి, ఇక్కడికి నీ విమానం ప్రవేశించలేదు అంటే నా విమానం కైలాసానికి రాలేకపోతే కైలాసాన్ని నేను తీసుకుపోతాను పొగడతో దిగాడు. దిగి తనకున్న తపశ్శక్తితో 20 చేతులతో ఎత్తాడు. కానీ శివుడు బొటన వేలుతో నొక్కగానే చేతులు చిదిగితే బిగ్గరగా ఏడ్చాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏడ్చారు. ఇతడు ఏడుపు విని భరించలేక ఏడ్చారు వాళ్ళందరూ కూడా. అప్పుడు శివుడు వచ్చి రావము పెట్టి ఏడ్చేవి కనుక నీ పేరు రావణుడు అని పేరు ఇచ్చాడని రామాయణంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ అక్కడ కాదు. ఇక్కడ కనుక రావణుడు అంటే ఏడ్చి ఏడిపించువాడు అని అర్థం. ఇక్కడ అవకాశం దొరికితే ఏడిపిస్తాడు, దొరకకపోతే ఏడుస్తాడు, వీడు రావణుడు. కానీ రామాయణం ఈ యాంగిల్లో చూస్తే రామహ అంటే ఇందాక ఏం చెప్పుకున్నామండి, ఆనంద స్వరూపుడు. రావణుడు అంటే ఏడుపు గొట్టుగాడు. కానీ ఏడుపుకి ఆనందానికి యుద్ధం జరిగితే ఏడుపును కొట్టి ఆనందం పట్టాభిషేకం చేసుకోవడమే రామాయణం. మొత్తం అయిపోయింది, ఒక్క మాటలో తెలిపింది. కానీ ఆనందం కలిగించేవాడు అందగాడు కనుక ఆనంద స్వరూపుడు రాముడు అయ్యాడు, ఆనంద స్వరూపుడు హనుమంతుడు అయ్యాడు. వాళ్ళు ఆనంద కారకులు, ఆనంద రూపులు రెండును. అలాంటి దీంట్లో రావణుడు తెలిసిపోయింది కదా, ఏడుపు గొట్టుగాడు, దుఃఖస్వరూపుడు. దుఃఖస్వరూపిని అజ్ఞానం చేత అపహరింపబడిన విద్య. ఎందుకంటే సీతమ్మ వేద విద్య అని ప్రమాణం చూపించాం గనక రావణ నీతాయాహ సీతాయాహ, దుఃఖస్వరూపిని అవిద్య చేత అపహరింపబడినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇయేష పదం అన్వేష్టం. పదం అన్వేష్టం అంటే జాడను తెలుసుకొనుటకై, అంటే ఆ బ్రహ్మ విద్యను పొందుటకై ఇయేష నిర్ణయించుకున్నాడు. ఎవరు నిర్ణయించుకున్నారు? శత్రుకర్షణుడు. హనుమంతుడు అనలేదు అక్కడ. అంటే శత్రువులను నిగ్రహించగలిగేవాడే ఆ పదాన్ని అన్వేషించగలడు. శత్రువులు అంటే తనలో ఉన్న జ్ఞాన ప్రతిబంధక రూపములైన కామక్రోధాది వికారముని ఎవడు జయించగలడో వాడు, ఆ జయించిన వాడు బ్రహ్మ విద్యను పొందుటకై నిర్ణయించుకున్నాడు. ఏ మార్గం నిర్ణయించుకున్నాడు? చారణాచరితే పథి. అంటే ఆకాశంలో కూడా డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయటండి. పక్షులు ఎగిరేటటువంటి ప్లేన్ ఒకటి, దానిపైన గరుత్మంతులు మొదలైన వాళ్ళు ఎగిరేవి, దేవతల విమానాలు వెళ్ళే చోట్లున్నాయి. ఈయన ఏ చోటు ఎంచుకున్నాడు అంటే చారణాచరితే, అంటే చారణులు సంచరించే చోటు ఎంచుకున్నాడు. చారణాచరితే పథి, ఆ మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు. అంటే ఒక మార్గం డిసైడ్ చేసుకున్నాడంటే ఏ మార్గంలోనే వెళ్ళగలిగిన వాడు ఆయన. ఇప్పుడు ఆ మార్గం ఎంచుకున్నాడు. ఇందులో రహస్యం, ఒకవైపు హనుమంతుడు నిర్ణయించుకున్నాడని చెప్తున్నా, సాధకుడు పరంగా చెప్తున్నా గనక తతః అంటే అథాతో, తతః అవిద్య, అవిద్యయా నీతా విద్య, అవిద్య చేత అపహరింపబడినటువంటి బ్రహ్మ విద్యను పొందుటికై శత్రుకర్షణమైన అధికారం కలిగిన వాడెవడున్నాడో, ఇంద్రియ నిగ్రహం మొదలైనవి కలిగిన వాడున్నాడు. వాడు ఏ మార్గం ఎంచుకున్నాడు? చారణులు వెళ్ళే మార్గము. చారణులు అంటే చరించువారు, చారణులు అని అర్థం. ఇక్కడ చరించువారు అంటే ఆచరించువారు అని అర్థం. ఇక్కడ ఆచరించేవారు అంటే జ్ఞానులు, వీళ్ళని ఆచార్యులు అన్న. ఇక్కడ ఆచరింపజేసే ఆచార్యులు ఏ మార్గాన్ని నిర్దేశిస్తారో, ఏ మార్గంలో వెళతారో ఆ మార్గాల్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు సాధకుడైన శత్రుకర్షణుడు. ఇది దీనిలో దాగినటువంటి ఆంతర్యం. ఒక విధంగా ఒక బ్రహ్మ విద్యాశాస్త్రం ఎలా ప్రారంభమవుతుందో అలా ప్రారంభమైంది ఇక్కడ. అందుకే ఒకసారి విశ్వనాథాచార్య గారు అన్నారు, ఎప్పుడు మొత్తం కల్పవృక్షం రాసిన తర్వాత, ఒక ఆయన రామాయణం మీద గొప్ప గ్రంథం రాశాడు. ఈయనకి అప్పటికే అవార్డు వచ్చేసింది, ఏది జ్ఞానపీఠం. వచ్చిన తర్వాత ఆయన కొత్తగా పుస్తకం రాసిన సన్మానం చేసి, మంచి గ్రంథం రాసేవట, నీకు రామాయణం అర్థమైందా అన్నారు. ఇంకా లేదండి, నాకే ఇంకా అర్థం కాలేదన్నాడు ఆయన. అంత రాసిన అర్థం కాదు, అదే రామాయణం ఉండాలి, అలాంటి రహస్యాలు ఉంటాయి. అయితే పైన రామాయణాలు చూసేవాళ్ళు అంటే అండి, పండితులు లేనిపోను అన్వయిస్తున్నారండి అంటారు. అసలు రామాయణం వేదసమం అన్న మాట వాల్మీకి అన్నప్పుడు ఇవన్నీ అర్థాలు తెలుసుకోవాలండి. ఇక్కడ మొత్తానికి ఒక్క శ్లోకంలో ఇలా చూస్తే ఎన్ని అర్థాలు కనబడుతున్నాయి, అలా అన్నీ వెతికితే ఎన్ని కనబడతాయి. కనుక ఒక రహస్యం ప్రథమ శ్లోకంలోనే చెప్పుకున్నాం. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఏ మార్గంలోనే వెళ్ళడం సులభం, కానీ బ్రహ్మ విద్యా మార్గం అంత తేలిక కాదండి. ఆ మార్గంలో ప్రయాణం అంటే ఆ సాధన తేలిక కాదు. అందుకే కఠోపనిషత్తే చెప్తుంది, కత్తివాదర మీద నడకయ్యా అన్నాడు. ఇక్కడ క్షురస్యధార అన్నది ఇక్కడ అంత కఠినమైనది. అందుకే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః. ఏ ఒక్కరూ సాధించలేని పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
ఆ నిర్ణయించుకున్నవాడు ఎలా బయలుదేరని కథలో మనం ప్రవేశిద్దాం. ఆ వెళుతున్న తీరు అద్భుతంగా చెప్పారు. ఎలా పెరిగాడు అంటే ఎందుకు పెరిగాడు హనుమంతుడు, ఆ మాట అద్భుతమైన సూచన ఇచ్చారు ఇక్కడ వాల్మీకి. వవృధే రామవృద్ధ్యర్థం, రామవృద్ధి కోసమే తను వృద్ధి చెందట. ఎంత రమ్యమైన మాట అన్నాడు ఇక్కడ. ఇది తెలిస్తే కిష్కింధకాండ చివరికి వెళ్ళాలి. సుందరకాండ యొక్క ప్రారంభం కిష్కింధకాండ చివరిలో ఉంటుందండి. వాల్మీకి గొలుసు కొట్టదంతా, ఒక గొలుసులో మధ్య ఉన్న భాగం మొదటి భాగం యొక్క కొనసాగింపు కదా, అందుకే దాని నుంచి దీంట్లోకి ఎలాగ తీసుకెళ్తాడో ఆ ట్రాన్సిషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే సుందరకాండకు ముందు కిష్కింధకాండ చివర ఉండేది హనుమద్ విజృంభణ ఘట్టం, చాలా విశేషం అది. అంతవరకు అందరినీ అడిగాడు జాంబవంతుడు, నువ్వెన్ని యోజనాలు వెళ్ళగలవు, నువ్వెన్ని యోజనాలు వెళ్ళగలవు అని. 100 యోజనాలు వెళ్ళాలి, ఎవరు ఎన్ని యోజనాలు వెళ్ళగలరో అడిగాడు. అడిగితే ప్రతివాడు నేను 10 యోజనాలను, ఒకటి 20 యోజనాలు, కూడా 30 యోజనాలు ఒకటి చెప్పాడు. 100 యోజనాలను ఎవడూ చెప్పలేదు. ఒక ఆయన మాత్రం చెప్పాడు, అంగదుడు, నేను వెళ్ళగలను కానీ తిరిగి రాగలనో లేదో తెలియదు అన్నాడు. అంటే లాభం లేదని తెలిసిపోయింది. అప్పుడు మౌనంగా ఉన్నవాడు ఒక్క ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎన్ని యోజనాలు వెళ్ళగలవు అని అడగలేదు, నువ్వు మాత్రమే 100 యోజనాలు వెళ్ళగలవు అన్నాడు. అది గొప్ప విషయం. జాంబవంతుడు అదే తెలిసినప్పుడు వీళ్ళందరినీ ఎందుకు అడగాలండి, అదే మేనేజ్మెంట్ అంటే అన్నాడు ఇక్కడ. వీళ్ళందరినీ ఎందుకు అడగాలి అంటే ఎవరిని అడగకుండా ఈయన్ని అడిగారు అనుకోండి, ఆయనకి చెప్పాడు కానీ సాధించాడు, కానీ మాకు చెప్తే మేము సాధించమంటారు. కనుక వాళ్ళు ఎవరి చేత కాదు అనిపించి ఈయన చేతి చెప్పించారన్నమాట. ఇది గొప్ప విషయం. పైగా వెళ్ళేమంటాడు, నువ్వే వెళ్ళగలవన్నాడు. వెళ్ళగలవన్నప్పుడు ఏమన్నాడు, బలము చేయ బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీయంతవాడు చలుగు త్రైకాలికంబుగు సృష్టియందు కానగారాడు మేలుకో కపిమహేష, మేలుకో కపిమహేష అన్నాడు. ఈ మాట మూలంలో వాల్మీకి ఎలా చెప్తున్నాడు అంటే, ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం అన్నాడు ఇక్కడ. అక్కడ ఉత్తిష్ట నరసార్దూల అని విశ్వామిత్రుడు రాముడి అవతారంలో మొదటి అడుగునాడు అన్నాడు. హనుమంతుని అవతారంలో మొదటి అడుగు వేసేటప్పుడు ఉత్తిష్ట హరిశార్దూల అన్నాడు జాంబవంతుడు. అది అందమండి ఇక్కడ. అక్కడ నరసార్దూలు, ఇక్కడ హరిశార్దూల. అంటే రాముల్లో నారాయణత్వం లోపల ఉండిపోయింది మానవ రూపంలో. దాని ఉప్పను ఊదేడు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రద్రష్ట. హనుమంతుల్లో రుద్ర తేజస్సు లోపల దాగి ఉంది, ఆయన ఉప్పను ఊదేడు జాంబవంతుడు. ఈ రెండింటి కలుపుకోవాలి ఇక్కడ. అప్పుడు హనుమంతుడు పెరగడం ఎలా పెరిగాడంటే, సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్యత లాంగూలం హర్షాత్ బలముపేయివా అన్నాడు. అక్కడ వాళ్ళందరూ స్తోత్రం చేస్తుంటే స్తోత్రానికి తగ్గట్టు పెరిగట్టే. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల. ఇప్పుడు స్తోత్రం అంటే ఏంటో తెలియాలి. స్తోత్రంలో మంత్రము, శక్తి, తేజస్సు అన్నీ వర్ణింపబడతాయి. దాని ప్రకారంగా దేవతా స్వరూపం ఆవిష్కృతం అవుతుంది. అది అలా అక్కడ వారి భావానికి తగ్గట్టుగా ఆయన లేచాడు. ఆ లేచి విజృంభించిన ఘట్టం సామాన్యం కాదు. సమావిద్యత లాంగూలం, తోక పైకెత్తి హర్షాత్ బలముపేవాన్, తోకతో కొట్టాడు. తోకతో కొట్టి అప్పుడు లేచాడు ఆయన. ఆ లేవడం ఎలా లేచాడంటే, అట్ట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తి కర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్ అంటారు విశ్వనాథవారి కల్పవృక్షంలో. అక్కడ చూస్తున్న వాళ్ళు కళ్ళు చెదిరిపోయేటట్లుగా స్తోత్రోక్తికి అర్థ అన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా కవి సమ్రాట్టే రాయగలడండి. ఇక్కడ ఆ పెరుగుతున్న తీరు ఎలా ఉందంటే, కూర్చున్నవాడే కూర్చున్నట్లు పెరిగిపోయేట. ఒక్కసారి ఒగి కూర్చుండిన ఎట్టుడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచు తుటిలో లాంగూలము ఆభీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుత రవ వ్యాధీర్ణ రోదోంతరంబుగా సంతాడనమాచరించే వసుధా భోగంబు నిమ్నంబుగా. ఆ కూర్చున్నవాడు లేచి ఆ తోక అయితే పెడియమని కొట్టాడని గుర్తుపెట్టుకోండి. కిష్కింధకాండకి ఎందుకు వెళ్ళో సుందరకాండకి చెప్పకుండా అంటే, ఆ తోకచ్చుకుని వెళ్ళొచ్చు కథలోకి. ఎందుకు ఆ తోకకి తర్వాత కథకి తోకెత్తు కొట్టాడంటే ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి హనుమంతుడు వెళ్ళాడని అర్థం. అంతవరకు ఏ స్థితి ఉందంటే యోగి స్థితి. అట యోగింబలి కూరుచున్న ప్రభు అయ్యాంజనేయుడు. ఆయన యోగాంజనేయుడే అంతవరకు. ఆయన వీరత్వం ఆయనకే తెలియదు. అదొక నియమం ఉంది. ఎవరైనా ఆయన జీవితచరిత్ర చెప్తే ఇంకా అడ్డు ఆపు లేదు ఆయనకి. చెప్పినవాడు జాంబవంతుడు. అయితే ఉత్తరకాండలో దీనికి సమాధానం దొరుకుతుంది. కానీ ఉత్తరకాండ అంటే ఆఫ్టర్ కాండ అని కాదు. రామాయణంలో యుద్ధకాండ వరకు వచ్చిన ప్రశ్నలకి ఉత్తరము లభించే కాండ ఉత్తరకాండ.
ఇక్కడ ఉత్తరాఖండ రామాయణం లేదనే వాడికి బుద్ధి లేదు అని అర్థం మరొకటి కాదు. ఇక్కడ మొత్తం 24,000 రామాయణం ఒప్పుకుంటే ఉత్తరాఖండతో కలిపే తెలుసుకోవాల్సింది. అక్కడ దీనికి సమాధానం ఓ కొంత మేరకు దొరుకుతుంది. రాముడు అడుగుతాడు అగస్త్య మహర్షిని, వాలిని కొట్టడానికి నా దాకా అక్కర్లేదు, హనుమంతుడు జాలు. కానీ హనుమంతుడు సుగ్రీవుడితో పాటు పారిపోయాడు కానీ వాళ్ళని కొట్టలేదు, ఎందువల్ల అంటాడు. అప్పుడు వృత్తాంతాన్ని అగస్త్యుడు చెప్తాడు. చిన్నప్పుడు ఈయన బలం తట్టుకోలేక ఋషులు ఆ కట్టడి చేశారు ఆయన్ని. అయితే రావలసినప్పుడు బలం తెలుస్తుంది, ఎవరైనా కథ చెప్తే అన్నాడు. ఓహో అందుకు అనుకున్నాడు రాముడు. కానీ మనం మాత్రం సమాధాన పడద్దు, ఇంకా లోతుగా ఆలోచిద్దాం. దానికి కారణం ఇక్కడ సుందరకాండని వవృధే రామవృద్ధ్యర్థం అనే వాక్యమే ప్రమాణం. జాంబవంతుడు చెప్తే అప్పుడు ఇంకే తిరుగులేదు. అటువంటిప్పుడు వాలి వెంట పెట్టేటప్పుడే జాంబవంతుడు చెప్పచ్చు కదండి, ఆయన కథ ముందే తెలుసు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే హనుమంతుడు బలం రామకార్యం కోసమే దాచిపెట్టబడి ఉన్నది, అది రాగానే చెప్పబడింది. ఇది ప్రణాళిక అందులో ఉంది ఇక్కడ. అందుకే తన బలమంతా దాచుకున్నాడు రామకార్యం కోసం. రామకార్యం కోసం, రామకార్యం అంటే జగద్రక్షణ కార్యం అని అర్థం. ఇక్కడ దానికోసమే వీరందరూ పనిచేస్తున్నారు. అందుకే వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. పర్వకాలాలు సముద్రం ఎలా వృద్ధి చెందుతుందో రామకార్యానికే, రామచంద్ర కార్యానికే హనుమంతుడు అలా వృద్ధి చెందాడు. వృద్ధి చెందుతూ ఆయన వెళుతున్న తీరే ఒక అద్భుతమైన సర్గలు తెలియజేస్తున్నారు. ఆయన నిలబడి వెళుతున్నటువంటి ఆ తీరులో పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా సకపికుంజరః నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః మార్గమాలోకయం దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. యోగశక్తితో ఊపిరి తీసి ప్రాణములను హృదయంలో పెట్టుకుని పాదములు రెండు ఒక దగ్గరికి తెచ్చి ఆ బాహువులు అలా కుంచింపజేసి కర్ణములు నిక్కపొడిచి ఎగురుతున్నాడు. ఆ ఎగురుతూ ముందు అక్కడున్న వానరులు వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాన ద్రక్ష్యామ్య కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం. చెప్పే తీరులో ఎన్ని ఆప్షన్స్ చెప్తున్నాడో చూడండి. దీన్ని బట్టి ఒక కార్యసాధకుడికి ఉండవలసిన మానసిక స్థితిని హనుమంతుని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాను, ఈ మ్యాను, బ్యాటమ్యాను, ఆ మ్యాను, ఈ మ్యాను కాకుండా హనుమాన్ గురించి చెప్తే పిల్లలు చాలా అన్ని విధాలు అభివృద్ధి సాధిస్తారండి. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలు, మానసికమైన సంసిద్ధత. ఏమని చెప్తున్నాడు? నేను బయలుదేరుతున్నాను, కానీ పెద్ద ఆశలు పెట్టుకోకండి, నా ప్రయత్నం చేస్తాను అనకుండా రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. తిన్నగా లంకకి వెళ్తాను, అక్కడ సీతమ్మని జాడ తెలుసుకుని వస్తాను. ఒకవేళ లంకలో సీతమ్మ లేకపోతే ఎప్పుడు ఆప్షన్స్ చూసుకోవాలి. అదే వేగంతో స్వర్గానికి వెళ్తానన్నాడు. ఎందుకంటే రావణాసుడు స్వర్గం దాకా గమనం ఉంది కానీ అక్కడ పెట్టుంటాడు. అక్కడ కూడా లేకపోతే ఆ రావణుణ్ణి చుట్ట చెట్టు తెచ్చి పెట్టేస్తాను అన్నాడు. ఇక్కడ ఈ విధంగా చెప్పాడు. అంటే అటువంటి ఆత్మవిశ్వాసం పని ప్రారంభించేటప్పుడు ఉండాలి. ఇక్కడ అయితే ఆత్మవిశ్వాసమే చెప్పాడా? ఇందులో మాట చూడాలి. రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తానన్న మాటలో ఎంత లోతున్నదో. అందుకు హనుమంతుడి మాట అన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. రాముడే విన్నాడు, మనం వినము. రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తాను అనడంలో రాముడు విడిచిపెట్టిన బాణం ఒక లక్షణం ఉన్నది. అనుకున్న లక్ష్యం సాధించి తీరుతుంది, అది రామబాణ లక్షణం. అది నేను చేస్తాను. సాధించి తీరడమే కాదు, లక్ష్యాన్ని కొట్టి బలికి తిరిగి క్షేమంగా వస్తుంది, అది నేను అలాగే వస్తాను. రెండు భావాలు. మూడవది, నేను రాముడి విడిచిపెట్టిన బాణాన్ని అంటే భగవంతుడి చేతి పనిముట్టిని మాత్రమే. అది ఇందులో అత్యంత గొప్ప భావం. ఇక్కడ బాణం వచ్చి తగిలిందంటే బాణం బలి అనరు, వేసిన వాడు బలి వేసాడంటారు ఇక్కడ. కనుక రాముడు ప్రయోగించిన బాణము అంటే రాముడి చేతి పనిముట్టుని. అలాగే భగవంతుడు నా చేయిస్తున్నాడు అంటే తనకు విశ్వాసం లేదా? ఈశ్వర విశ్వాసం, ఆత్మవిశ్వాసం రెండు కలిసే పని చెయ్యాలి అని హనుమంతుడు దీని ద్వారా అద్భుతంగా తెలియజేశారు. ఇక్కడ ఒక్క వాక్యంలో ఉంది అంత. యథా రాఘవ నిర్ముక్త. మరి హనుమంతుడి మాట అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అలా చెప్పి స్వామి ఆ ఎగిరిన తీరు, అప్పుడు ఆ పర్వతంలో వచ్చే కదలికలు ఆ సర్గలో చాలా అందంగా చూపించాడు. మొత్తం ప్రథమ సర్గలో అద్భుతాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట మైనాకుడు వచ్చాడు. కృతేషు కర్తవ్యం యశధర్మ సనాతన. ఎవరైనా ఒక పని చేస్తే తిరిగి కృతజ్ఞత చూపించడం అనేటువంటిది సనాతన ధర్మము అని చెప్పింది ఎవడు? సగరుడు, సముద్రుడు చెప్పాడు. సాగరుడు. ఎందుకంటే
ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుల వల్ల నేను ఏర్పడ్డాను, అందుకే నాకు సాగరం అని పేరు వచ్చింది. నాకు ఉనికికి కారణమైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువుల పట్ల కృతజ్ఞతాధర్మం నాకు ఉంటుంది కదా, అది నేను తీర్చుకోవాలి. అందుకే ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువుల్లో ఒకడైన రామచంద్రమూర్తి కార్యానికి ఈయన బయలుదేరాడు కనుక ఈయనకి సహాయపడితే నా కృతజ్ఞత తీరినట్లే. ఎన్ని తరాలు గడిచేయండి, తరాలు గడిచినా కృతజ్ఞత తరగలేదు, అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. కనుక అవతలివాడి వల్ల మనకు మేలు పొందేక తిరిగి కృతజ్ఞత ప్రకటించడానికి అవకాశం కోసం చూడాలి. ఇచ్చినవాడు చూడకూడదు, పుచ్చుకున్నవాడు చేయాలి. ఇక్కడ కనుక నాకంత కర్తవ్యమో నీకు అంతే కర్తవ్యమని మైనాకుడికి చెప్పేటప్పుడు మన ఇద్దరం కలిసి చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చేయగలిగేది అదే. నీకొకప్పుడు అన్ని కొండల్లాగే రెక్కలు ఉండేవి. అప్పుడు లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం ముల్లోకాలుగా తిప్పితేన ఇంద్రుడు ఆ రెక్కలు పర్వతాలకు తీసివేశాడు. అప్పుడు నువ్వు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడు రెక్కలు కాపాడుకోవాలని. ఇప్పుడు వాయుదేవుడు ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు సరే రక్షిస్తాను కానీ అన్నిటినీ కొడుతూ ఇన్ని వదిలిస్తే ప్రత్యేకత లేకుండా ఎందుకు వదిలేసామంటారు కదా. అందుకు సముద్రంలో రాక్షసులు వచ్చే ద్వారం దగ్గర అడ్డుగా నిలబడితే రెక్కలు కొట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి సముద్రం లోపల ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన్ని కాస్త మేల్కొల్పాడు సముద్రుడు. వస్తున్నవాడు రామకార్యం కోసం వస్తున్నాడు. ఆయనకు కాస్త నువ్వు ఆతిథ్యం ఇచ్చేవనుకో నువ్వు నీ కృతజ్ఞత కూడా నెరవేర్చుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి వల్లనే రెక్కలు కాపాడబడ్డాయి. అందుకు ఆయన పుత్రుడికి నువ్వు ఆతిథ్యం ఇవ్వు, కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిది, నీకు నాకు కూడా ఉభయతారకంగా ఉంటుంది అని చెప్తే సరేనని లేచాడు. లేస్తున్నప్పుడు హనుమంతుడు చూశాడు దూరం నుంచి, ఇదేదో విఘ్నంలాగుంది అంటూ వస్తున్నప్పుడే బలంగా ఢీకొన్నాడు. దాన్ని ఢీకొంటే ఇలా కదిలింది రండి పర్వతం. కదిలితే ప్రేమగా నిమిరాడు ఆయన తర్వాత చూసి. అయితే ఆ పర్వతం పైన దేవతా రూపంతో నిలబడి మైనాకుడు, అంటే ప్రతి దివ్య వస్తువులకి కనబడే భౌతిక రూపం కాక అధిష్టానమైన దేవతా రూపం ఒకటి ఉంటుంది. ఆ దేవతా రూపం ధరించి మైనాకుడు సంతోషించాడు ఆయన స్పర్శకి. స్వామి కాసేపు ఇక్కడ ఆతిథ్యం తీసుకుని వెళ్ళకూడదా అంటే, నేను అనుకున్న పని నెరవేర్చే వరకు విశ్రమించననేది నా ప్రతిజ్ఞ, కనుక ఏమీ అనుకోకు, నేను నీ యొక్క ఆతిథ్యాన్ని పుచ్చుకున్నాను అనుకో అని చెప్పి కృతం ఆతిథ్యం, ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి నిమిరెట్టండి. ఇదివరకు వచ్చిన ఢీకొన్నాడు కదా, ఆ చోటుని కాస్త నిమిరి వెళ్ళొస్తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ హనుమంతుడు కార్యంపై పెట్టిన శ్రద్ధని జాగ్రత్తగా చూసుకోవాలి, అంత శ్రద్ధగా వెళ్ళాడు. అటు తర్వాత వెంటనే ఇంద్రుడు వచ్చి మైనాకుడికి ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఇదివరకు నిన్ను అక్కడే ఉండమని చెప్పాను కదా, నువ్వు చేసిన పని వల్ల నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీకు ఆ స్వేచ్ఛనిచ్చానన్నాడు. నిజంగా ఏం చేసినాడు మైనాకుడు? నేను కూర్చొని కాసేపైనా అక్కడ గాలి పిలిచాడు హనుమత్స్వామి? లేదు. అంటే హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వాలన్న సంకల్పమాత్రం చేతనే మైనాకుడిని అనుగ్రహించారంటే హనుమద్భక్తుల్ని దేవతలందరూ సహకరిస్తారు అనే మాట హనుమద్ ఉపాసనా మార్గంలో మనం చెప్పుకోవచ్చు. అటు తర్వాత వెళ్ళినప్పుడు అడ్డుకున్నది సురస. అందరికీ తెలిసిన కథగానే క్లుప్తంగా చెప్తున్నాను. సురస ఎవరు అంటే దక్షుని పుత్రిక అయిన ఒక శక్తి అంశ, ఆవిడ దేవత. ఆ దేవతలందరూ ప్రార్థించి ముహూర్తం విఘ్నమాచర, ఆయన యొక్క నిష్టను తెలుసుకోవడానికే ఒక ముహూర్త కాలం, ముహూర్తం అంటే 48 నిమిషాలు, విఘ్నం కలిగించు అన్నారు. కొంతమంది వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే హనుమంతుడి వేగం అంచనా కట్టి ఎంత వేగంతో లంకలో చేరుకుంటే ఆ సమయం దుర్ముహూర్తం అవుతుంది కనుక ముహూర్త కాలం ఆపితే మంచిదవుతుంది అంటారని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. బాగుంది అది కూడా. మొత్తానికి ఆ మాట చెప్పగానే దేవత అయిన సొరసు కూడా ఉగ్రరూపం ధరించింది. ఉగ్రరూపం ధరించి అడ్డుకుంది, ఆయన ఒక రాక్షసి వలె అడ్డుకున్నది. అప్పుడు హనుమత్స్వామి చూసి, అమ్మ నేను సీతా అన్వేషణార్థం వెళ్తున్నాను, త్రోవ ఇవ్వు అంటే, నేను దేవతల ఆజ్ఞ మీద వచ్చాను, బ్రహ్మదేవుడు చెప్పాడు నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలి అని. దేవతల ఆజ్ఞ అయితే శిరసా వహిస్తాను తల్లి, కానీ తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుందాం, మనం ఇప్పుడు వెళ్ళనివ్వు అన్నాడు ఆయన. వీల్లేదు, ప్రవిశ్య అజ్యమే వదనం, ఇప్పుడే నువ్వు లోపల ప్రవేశించాలి అంటే, అంతే కదా అన్నాడు. అప్పుడు ఆయన అంతనున్నాడో చూసుకుని ఆ మునువురు అంత తెరిచిందండి. అది తెరిచిన వెంటనే ఆయన వెంటనే చిన్నవాడే లోపలికి ప్రవేశించి బయటకు వచ్చి నీ కోరిక తెచ్చాను కదా, నోట్లోకి వెళ్ళొచ్చాను అన్నాడు. శభాశ్రన అయినా అని గచ్చ సౌమ్య యథాసుఖం అన్నది, క్షేమంగా వెళ్ళిరా, అనుకున్న సాధించరా అన్నది. అటు తర్వాత వచ్చినది ఛాయాగ్రాహిణి అని సింహిక, అది ప్రతిబింబాన్ని పెట్టి బింబాన్ని ఆపగలదు. అలాగ పైన వెళుతున్న హనుమంతుడి యొక్క నీడని పట్టి హనుమంతుడిని ఆపింది. తన గతికి అవరోధం రాగానే ఒక్కసారి హనుమత్స్వామి పైనుంచి చూసి, సుగ్రీవుడు మొత్తం భూగోళ వర్ణన చేసినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పాడు, అది గుర్తుకొచ్చింది. అంటే ఆ సుగ్రీవుడు అంత గొప్పవాడో చూడండి. ఇక్కడ అందరినీ పంపించినప్పుడు ఏ దిక్కుకి ఎవరిని పంపాలో వారిని పంపుతూ
ఎక్కడెక్కడేముంటాయో చెప్పాడు. అదంతా చేస్తే ఆనాటి భూగోళ పరిస్థితి అంతా కనిపిస్తుంది అక్కడ. రాముడు ఆశ్చర్యపోతాడు, నీకు ఇంత భౌగోళిక జ్ఞానం ఎలా వచ్చిందంటే మా అన్నదయ్య వల్ల అన్నాడు. ఎందుకంటే వెంట పెడితే పరిగెత్తాను మొత్తం భూమి అంతా ఈ జ్ఞానం అంతా వచ్చిందన్నాడు. అందులో కష్టకాలాలు కూడా నాలెడ్జ్ని మిగుల్చుతాయండి, ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇప్పుడు పోల్చుకున్నాడు ఆయన. పోల్చుకుని ఓహో ఇది అనమాట అని తెలుసుకుని తన శరీరాన్ని మరింత బలంగా పెంచగానే పట్టు విడిపోయి నోరు తెరిచింది. నోరు తెరిస్తే లోపల నుంచే మర్మస్థానాలు చూసేట. మర్మస్థానాలు శాస్త్రంలో మొత్తం కడుపు శరీరం లోపల ఎన్ని మర్మస్థానాలు ఉంటాయో వర్ణించారు పేర్లతో సహా. అవి ఆంత్రములు అంటారు, మర్మస్థానములు. అక్కడ కానీ దెబ్బ కొడితే ప్రాణం పోతుంది. అవి అక్కడి నుంచే పరిశీలించాడు. ఆవులు ఇస్తే పేగులు లెక్కట్టడం అనేది ఇదేనండి. ఇక్కడ మొత్తం గమనించి సంక్షిప్య తన రూపాన్ని తాను తగ్గించుకుని లోపలికి వెళ్ళాడు. ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలిసిన మహావీరుడు హనుమత్ స్వామి. అదే నేను ఇంతే ఉంటాను, ఎప్పుడు బిగించు కూర్చోకూడదు. అదే నేను ఎక్కడా తల వంచనండి అంటే గుమ్మాలు పొట్టుగా ఉన్నప్పుడు తలపోతుంది. అది ఎక్కడ వంచాలో తెలియాలి, ఎక్కడ పెంచాలో తెలియాలి, రెండూ కూడా తెలియాలి కదా. మొత్తానికి స్వామి అలా వెళ్ళి చక్కగా ఆమెని లోపల సంహరించి వచ్చాడు. దేవతలకు కూడా అసాధ్యమైన పని సాధించినందుకు దేవతలు సంతోషించారు. ఇక్కడ గొప్ప మాట దేవతలే అంటారు, 4 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు విజయం సాధిస్తారయ్యా అని చెప్తూ దృష్టిర్మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. అందుకే రామాయణ భారతాలు తీసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేయవచ్చని అనేక మంది పెద్దలు చెప్పారు, చెప్తూనే ఉంటారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ 4 ఉన్నవాడు ఏ పనినైనా సాధించి తీరతాడు, విఫలం అనేది వాడికి ఉండదు అన్నారు. ఈ 4 మొదటిది ధృతి. ధృతి అంటే ప్రారంభించిన తర్వాత పని సాధించే వరకు నిలుకడగా ఉండగలగాలి, మధ్యలో జారిపోకూడదు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయ సంత్రస్తులే ఉంది కదా, అందుకు చివరి వరకు వెళ్ళగలగాలి. నిలుకడ, ధృతి అంటే నిలుకడ. రెండవది దృష్టి. దృష్టి అనే దానికి 2 అర్థాలు చెప్పొచ్చు. ఒకటి కాన్సన్ట్రేషన్, రెండవది విజన్. ఒక పని చేసేటప్పుడు దాని పూర్ణ స్వరూపాన్ని తెలుసుకుని ఇది చేస్తే ఎలా అవుతుందో తెలియగలగాలి. అదేవిధంగా ఏకాగ్రత ఉండాలి కనుక ధృతి తర్వాతి దృష్టి. మూడవది ఆ పనికి సంబంధించి జ్ఞానం కలిగి ఉండాలి. ఊరికన బయలుదేరేడు అంటే బయలుదేరిపోవడం కాకుండా దాని పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు పని చేసేటప్పుడు మన అనుకోని సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలని తెలివి ఉండాలి. ఇదంతా కలిపి మతి అనో మాటలో చెప్పారు. ధృతి, దృష్టి, మతి. 3 తర్వాత చేయగలిగే సమర్థత ఉండాలి, దక్షత. అది దాక్ష్యం అన్నారు. ధృతిర్ దృష్టి మతి దాక్ష్యం. ఈ 4 ఉన్నవారు స్వకర్మసు నసీదతి, వాళ్ళ కర్మల్లో ఎప్పుడు విఫలము కారు. ఎంత గొప్ప పాఠం చెప్పారండి ఇక్కడ. అందుకే రామాయణం సర్వ మానవ జాతికి సర్వకాలాలలోనూ సర్వ విశ్వంలోనూ జ్ఞానం ఇవ్వగలిగిన మహాగ్రంథం. ఋషులిచ్చిన గ్రంథముల యొక్క మర్యాద ఆ విధంగా ఉంటుంది. అలా చెప్పి హనుమంతుడు బయలుదేరాడు అన్నారు. ఇక్కడ సరిగ్గా 3 విఘ్నాలు వచ్చాయి. ఈ 3 విఘ్నాలని దాటాడు. అయితే దీన్ని అనేక యోగ పద్ధతులు కూడా చెప్పిన వారండి. గోవింద రామాయణం అని తెలుగులో ఒక రామాయణం ఉన్నది. గోవింద రామాయణ కర్త సుందరకాండని ప్రత్యేకంగా యోగకాండగా వర్ణిస్తాడు. సరే, కొంచెం యోగంతో సంబంధం ఉన్నవాళ్ళు కొంతమందికి సుందరకాండలో సుందరీ విద్య కనబడిందని చెప్పాం కదా. సుందరీని చూడడానికి ఆ శోకవనంలోకి ప్రవేశించేటప్పుడు దాటవలసిన 3 ఉన్నాయన్నాడు. ఆ 3 ఇక్కడ బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అనే గ్రంథి భేదన విద్య ఇందులో దాగి ఉందని కొందరు అన్వయించారు. కొందరు ఏం చెప్పారంటే బ్రహ్మజ్ఞానం పొందాలంటే త్రిగుణాలు దాటాలి. త్రిగుణాలు ఇబ్బందికరమే. సత్వరజస్తమో గుణాలు కూడా ప్రపంచంతో బంధిస్తాయి. అందుకు ముందు వచ్చింది సత్వగుణం. సత్వగుణమే కదా, రా కూర్చో ఆతిథ్యం తీసుకున్నట్టు సత్వగుణమే. తర్వాత వచ్చింది వీలు లేదు ప్రవేశించని మొండికేసింది, అది రజోగుణం. తర్వాత స్పష్టంగా తెలుస్తోంది సింహిక, తమోగుణం. 3 గుణాలని దాటి వెళ్ళిన మహాయోగి హనుమత్ స్వామి అని 3 కూడా అంత చక్కగా అన్వయించి చూపించారు. మొత్తానికి సర్గ చాలా విశేషంగా చెప్పబడుతూ ఒక సాధకుడు సాధనా పథాన్ని సంకేతంగా శ్లోకాల్లో చెప్తూ ఏకకాలంలో సామాన్య స్థాయి, ధార్మిక స్థాయి, ఉపాసనా స్థాయి, తాత్విక స్థాయి 4 స్థాయిలతో రచింపబడ్డ గొప్ప రచనగా ఋషుల రచనని అలా చూడాలి. ఇది మామూలు మానవుడు రాస్తే ఇన్ని చెప్పక్కర్లేదు. ఋషి రచనలో ఇన్ని మర్మములు ఉంటాయి. మొత్తానికి తిన్నగా చేరుకున్నాడు. త్రికూటబని పర్వతం లంకలో ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళాడు ఆయన. అక్కడ ఒక రహస్యాన్ని రాస్తాడు వాల్మీకి. సచారు నానా విధ రూపధారి పరం సమాసాధ్య సముద్ర తీరం పరైరశక్ష్య ప్రతిపన్న రూప సమీక్షితాత్మా సమవేక్షితార్థ.
అక్కడ ఒక రహస్యాన్ని ఇచ్చాడు. సచారు నానావిధ రూపధారి, అందమైన అనేక రూపములు ధరించగల సమర్థుడైన హనుమంతుడు అన్నారు. ఇక్కడ ఇంకెవ్వరి గురించి మాట రాయలేదండి, హనుమంత స్వామి గురించే రాశారు. రామాయణంలో పెద్ద విశేషం ఏంటంటే రాముడు గొప్ప పరాక్రమవంతుడు, అందులో సందేహం లేదు. అతిమానుషమైన బలములు ఉన్నాయి, కానీ మానవ మర్యాదలతోనే ప్రవర్తించాడు. అది అవతారం యొక్క లక్షణం. అది కానీ అతిమానుషమైన లక్షణాలు ఉన్నప్పటికీ మానుషాతీతమైనటువంటి పరాక్రమాన్ని చూపించగలగడం, మహిమలు చూపించగలగడం మొత్తం రామాయణం మీద హనుమంతుడు ఒక్కడే. ఇది గమనించవలసిన మరొక అంశం. అందుకే కామరూపిగా రాముడిని చూడ్డానికి వెళ్ళినప్పుడే భిక్షుక రూపంలో వెళ్ళాడు, మళ్ళీ వానర రూపం స్వీకరించాడు. ఇంత అవుతాడు అంత అవుతాడు. ఎవరి దగ్గర ఉందండి ఇది? ఏ విధంగానైనా రూపాలు మార్చగలడు. ఇది తెలిస్తే మంత్రశాస్త్ర విశేషాలు తెలుస్తాయి. హనుమంతుడు వానరుడా అంటే కేవలం వానరుడు మాత్రమే కాదయ్యా, ఆయన 5 ముఖాలు వాడు అన్నారు, పంచముఖుడు. అంటే పంచముఖ హనుమాన్ మహామంత్రములు అనేకం ఉన్నాయి శాస్త్రాల్లో. అవి జపించి సిద్ధి పొందుతున్న వాళ్ళు నేటికి ఉన్నారు. అవి కల్పితాన్ని ఎలా అంటామండి? 5 ముఖాలు ఏమిటో మనకు తెలుసు. వందే వానర నారసింహ కరాట్ క్రోడాసు భక్తాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దైదీప్యమానం రుచ అని వర్ణిస్తూ శ్లోకాలే మనకు కనబడుతున్నాయి, ధ్యాన శ్లోకాలు. 5 ముఖాలు హనుమంతుడు చూపించాడంటే 5 రూపాలతో సంచరించాడనమాట. అలా ఉంటాడా అంటే ఉంటాడని వాల్మీకి శ్లోకంలో చూపిస్తున్నాడు. సచారు నానావిధ రూపధారి, అనేక మంత్రరూపాలతో సంచరించగలిగేవాడు. ఇక్కడ ఈ మాట మీద మీరు నిలబడితే రేపటి లోపల సుందరకాండలో హనుమంతుడు 5 ముఖాలు చూపించడం జరుగుతుంది. సిద్ధమేనా? 5 ముఖాలు ఎక్కడున్నాయో చూపిస్తాం. ఎలా చూడాలి? ఒక మంత్రదేవత భూమి మీద అవతరించినప్పుడు మంత్రంలో ఎలా ఉంటాడో అలా ఉండడు. ఇది ఈ లక్షణం తెలియాలి. అప్పుడు అవతారం అంటే ఏమిటో అర్థమవుతుంది. మంత్రంలో వర్ణించిన రూపంతో ఉండడు, ఆ మంత్రంలో వర్ణించిన శక్తిని తాను అవతరించిన తర్వాత పనుల్లో చూపిస్తాడు. అది ఇక్కడ ఆ పనులు బట్టి ఆ మంత్రదేవతని తెలుసుకోగలగాలి. ఇది రహస్యం అంటే. అందుకే సుందరే సుందరం మంత్రం అనడంలో ఇది ప్రత్యేకత. సరే, పంచముఖ హనుమంతుడు రేపటి పూర్తయ్యే లోపల కనబడాలని మీరు నేను కలిసి మొక్కుకుందాం, మర్చిపోకుండా వెళ్ళిపోకుండా. సరే, మొత్తానికి సచారు నానావిధ రూపధారి అని ఒక్క వాక్యంలో ఆ సంకేతాన్ని ఇచ్చిన వాల్మీకి నమస్కారం చేస్తూ చక్కగా చేరి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద నిలబడి వెనక్కి తిరిగి చూశాడు. 100 యోజనాలు ఇంతేనా? ఏదో అంత అనుకున్నాను నేను. అనిశ్వసన్ కపిస్తత్రణ గ్లాని మధిగచ్చతి. అమ్మయ్య అని ఊపిరి కూడా తీయలేదు, తూర్పు కూడా విడవలేదు. అలా చూసి ఇంతేనా అనుకున్నాడు. అక్కడ నిలబడి లంకని పరిశీలిస్తున్నాడు. పరిశీలన దృష్టి హనుమంతుడిది. మొదటి నుంచి వచ్చిన పని మీదే దృష్టి పెట్టడం ఇది అర్థం, మరొకటి లేదు. అక్కడి నుంచి పరిశీలిస్తున్నాడు. ఈ లంకలోకి ప్రవేశించడం ఎలాగా, రాముడు ఏ ఉద్దేశంతో హనుమంతుడిని పంపాడనేది హనుమంతుడి ఆలోచనలో అర్థమైపోతుంది. కేవలం సీతను చూసిరా అని చెప్పడం కాదు, దౌత్య కార్యం పోస్ట్ మ్యాన్ జాబ్ కాదు, మెసేజ్ ఇచ్చి వచ్చేయడం కాదు. ఇక్కడ మొత్తం రాజు యొక్క ప్రయోజనం ఏమిటి, లక్ష్యం ఏమిటి, దాన్ని సాధించడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి, అవకాశాలు ఎలా ఏర్పరచాలి, మొత్తం స్టడీ చేసి వెళ్ళాలని. ఇది దౌత్య కార్యం. అదంతా ఎలా చేస్తున్నది పరిశీలించినప్పుడే ఇక్కడ ఈ రాక్షసుల నేలలోకి అందరూ ప్రవేశించలేరు తెలిసిపోతుంది. వానర వీరులందరూ రాలేరు. సముద్రం దాటి రాగలిగిన వారు నేను, సుగ్రీవుడు, అంగదుడు, ఇలా 3-4 తప్ప ఎక్కువ మంది లేరు. ఈ దాటి రావడం మహా కష్టం. పైగా ఈ రాక్షసుల్ని వశం చేసుకోవాలంటే ఎవరైనా సామధాన భేద దండోపాయాలంటారే, వీళ్ళ దగ్గర 4 చెల్లవు. క్రూరులైన వీళ్ళకి సామం పని చేయదు. పోనీ ఏదైనా ఆఫర్ ఇద్దామా అంటే వీళ్ళకున్న సంపదలు ఎంతని వీళ్ళకేవో దానం పనికిరాదు. బెదిరిద్దామా అంటే ఇంతవరకు విజయాలే తప్ప అపజయాలే తప్ప లేవు కనుక బెదిరింపులకు లొంగరు. కనుక 4వది వీళ్ళ పట్ల చూపించాల్సిందే అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అందుకే నా దానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే చతుర్నామే గతి వానరాణం మహాత్మనాం. 4వది వీళ్ళ గతి, అది కూడా నిర్ణయించుకున్నాడు. ఇవన్నీ కూడా పైగా ఇంతకీ సీతమ్మ బ్రతుకుందో లేదో ముందు తెలుసుకుని తర్వాత ఇవన్నీ నిర్ణయించుకోవాలి. ఇది ఇప్పటికే 10 నెలలు అయిపోయింది అపహరించి తీసుకువెళ్ళి. ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాడే తప్ప వెంటనే ఊర్లో ప్రవేశించలేదు. సమయం కోసం చూస్తున్నాడు. అందుకే మనం ఎంత సమర్థులమైనా సమయము, సందర్భము, పరిస్థితి చూసి వెళ్ళాలి. కేవలం మన మీద మన నమ్మకంతోనే వెళ్ళిపోతే అది అహంకారం అవుతుంది. అలాగని మన మీద మన నమ్మకం కోల్పోకూడదు. అదే సమయంలో పరిస్థితుల్ని పరిశీలించాలి. హనుమంతుడు అదే చేస్తున్నాడు. ఎప్పుడైతే సూర్యేత అస్తంగతే రాత్రవు, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇది సమయం అనుకుని దేహం సంక్షిప్య మారుతి పుషదంశకమత్రస్సన్ బభూవ అద్భుత దర్శన.
వాల్మీకి కవిత్వం చూస్తే హనుమంతుడు పెరిగాడన్నప్పుడు ఒక మాట వాడాడండి ఆయన. కిష్కింధకాండ చివరిలో హనుమంతుడు పెరిగిన వెంటనే బభూవ అద్భుత దర్శన అన్నాడు. ఇప్పుడు హనుమంతుడు తగ్గి పృషదంశక అంటే పిల్లి అంత ప్రమాణంలో ఒదిగాడు అన్నప్పుడు ఇక్కడ కూడా అద్భుత దర్శన అన్నాడు. స్వామి పెరిగిన అద్భుతమే, తగ్గిన అద్భుతమే, తనంత తాను ఏమి చేసినా అద్భుతమే, ఏదైనా చేయగలవాడు ఆయన. ఇక్కడ ఎందుకంటే పెంచడం ఎంత గొప్ప, తగ్గించడం కూడా అంతే గొప్ప అండి. అణిమ మహిమ గరిమ లగిమ అన్ని శుద్ధులేగా. అందుకు అద్భుత దర్శన. ఇక్కడ హనుమంతుడి నామాలు సచారు నానావిధ రూపధారి తీసుకుని నానావిధ రూపధారిణి నమః ఒక నామం, అదేవిధంగా అద్భుత దర్శనాయ నమః. ఇలా చూస్తే ఒక హనుమంతు సహస్రం వస్తుందేమో సుందరకాండలో. అదెవడైనా హోంవర్క్లో పెట్టుకుంటే అదో పారాయణ. హనుమంతు నామాలు అలాంటివి చాలా దొరుకుతాయి. అద్భుత దర్శనైన హనుమంతుడు ఆ రాత్రి వేళ దిగాడు. ఎందుకంటే రాత్రి వేళ అంతగా ఎవరిని పెద్దగా దృష్టి పెట్టారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు, సూర్యకాంతి పెద్దగా ఉండదు. అందుకు ఇవన్నీ ఆలోచన చేశాడు. అయితే అసలేది కనబడకపోయినా ఇబ్బంది. ఇది వాళ్ళ కోటలు వాడి దగ్గర తిరిగినప్పుడు దీపకాంతులు ఉంటాయి, పర్వాలేదు. కానీ వనాల్లో వాటిలో తిరుగుతున్నప్పుడు త్రోవలు అన్ని చోట్ల దీపం ఉంటుందా? కానీ ఆ రోజు అనుకోకుండా త్రయోదశి, శుద్ధ త్రయోదశి కనుక చంద్రుడు వచ్చాడు. మరి పూర్ణిమ నాడు చంద్రుడు కాదు, శుద్ధ త్రయోదశి నాడు చంద్రుడు. అది మార్గశిర శుద్ధ త్రయోదశి అని ఇతర గ్రంథములు తెలియజేస్తున్నాయి. వాల్మీకి రామాయణంలో ముహూర్తం చెప్పకపోయినా అది చెప్తున్నారు. అంటే మార్గశిర శుద్ధ త్రయోదశి మరో రోజు ఉదయం అంటే ఈ రాత్రి వేళ. అదే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడే హనుమంతుడు సీతమ్మను చూశాడు. అప్పుడు సీతమ్మ చెప్పిందిట, ఈరోజు నిన్ను పూజిస్తే నువ్వు వాళ్ళకి అష్టసిద్ధులు రవనిధులు ఇస్తావన్నారు. అంతేగాని అష్టసిద్ధులు నవనిధులు సీతమ్మ హనుమంతుడికి ఇవ్వలేదు, ఆయనకు అప్పటికే ఉన్నాయి, లేకపోతే వచ్చి పెరుగుతాడా. నిన్ను ఆరాధించిన వాళ్ళకి ఇస్తావని సీతమ్మ హనుమంతుడు సీతమ్మను చూసిన రోజున ఒక పుణ్య తిథి చేసింది. అందుకే నేటికి హనుమదాలయాల్లో మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతమని నేటికి చేయడానికి కారణం అదండి. ఇక్కడ కనుక అప్పుడు శుద్ధ త్రయోదశి కనుక చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడి సాయం ఎప్పుడు వస్తుందా అని చూసేట. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్. అప్పుడు ఆ చంద్రుడు వచ్చినప్పుడు ఆయనకు చాలా సానుకూలమైంది. అది తిరుగుతూ చోట్ల అన్వేషిస్తున్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఎన్నెన్ని చూశాడో వర్ణించారు. ఇక్కడ అనేక రకాల వనాలు, కోటలు చూస్తూ వెళుతున్నాడు. ఆ త్రోవలో వాళ్ళ భవనాలు, అక్కడ సంచరిస్తున్న రక్షణ వ్యవస్థను చూసేటండి. అది ఆశ్చర్యం. అనేక రకాల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అందులో. ఒకటి, సైనికులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు, వాళ్ళు ఎంత బలం ఉన్నది, ఎవరు కన్నుగప్పి ప్రవేశించలేరంత బలమైన వ్యవస్థ ఉన్నది. ఇంకో అద్భుతమైన రహస్యం రాశారు. దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తదా దీక్షితాన్ జటిలాన్ ముండాన్ అన్నారు. కొంతమంది దీక్షితులైనటువంటి రాక్షస బ్రాహ్మణులు చేతిలో దర్భలు పట్టుకున్నట్టు, వాళ్ళకి అగ్నిహోత్రాలు ఉన్నాయన్నాడు. దర్భలే వాళ్ళ ఆయుధాలు. అంటే మామూలు కంటికి కనబడకుండా ఏవైనా దుష్టశక్తులు ప్రవేశిస్తే వాటిని పసికట్టగలిగే మంత్రశక్తులు వాళ్ళ దర్భకోణంలో ఉన్నాయండి. ఇక్కడ అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా పోల్చలేదు హనుమంతుడు చూసి. అంటే అర్థం, ఏ మంత్రాలు ఏ తంత్రాలు హనుమంతుడిని చెయ్యలేదనే మంత్రశాస్త్ర విషయం అంత సత్యమో చూడండి. అదే పరమంత్ర పరయంత్ర పరతంత్ర వీటన్నిటి పోగొట్టమని హనుమాన్ మంత్రాలు కనబడుతుంది. దాని తత్వం ఈ కథలో కనబడుతుంది ఇక్కడ. అంటే అన్ని విధాల రావణుడు ఎంత రక్షణ వ్యవస్థ ఏర్పరిచాడో, మంత్రపరమైన రక్షణ వ్యవస్థ ఉన్నది, భౌతికమైన రక్షణ వ్యవస్థ ఉన్నది. అంటే దైవికమది భౌతికమది రెండు రకాలు ఏర్పరచుకున్నాడు ఆయన. ఇవన్నిటి గమనిస్తున్నాడు ఆయన. అలా వెళుతుంటే చంద్రోదయాన్ని వర్ణిస్తూ ఒక సర్గ ఉందండి. అసలే ఇచ్చింది 2 రోజులు, చంద్రవర్ణనకు వినియోగిస్తే ఎలా అండి అంటే, నేనేం చేయను, శ్లోకాలు అంత అందంగా ఉన్నాయి, ఒక 2 శ్లోకాలైనా చెప్పుకోకపోతే చంద్రుడు ఏమైనా అనుకుంటాడు. అయితే కవి కావ్యం ఎంత అందంగా ఉంటుందంటే కథ నుంచి దూరం జరిగిపోడు. చెప్పే తీరు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, వచ్చిన చంద్రుడు ఎవడు మీరు అర్థం చెప్తే అది చంద్రవర్ణన రామచంద్రవర్ణనో మనకి అద్భుతంగా అనిపిస్తుంది. అందుకే వాల్మీకి గొప్ప కవి అన్నారు. సుందరే సుందరం కావ్యం ఎందుకన్నారో అర్థమవుతుందో. 2 శ్లోకాలు చెప్పుకుందాం. సర్గంతా అని చెప్తే 2 చెప్పుకోవాలి కదా. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంసు మథాభియాంతం. ఆ చంద్రుడు ఎలా ఉన్నంటే లోకములో అందరి పాపములు పోగొట్టేటట్టున్నాడు. ఇక్కడ పాపము దోషము అంటే చీకటి అని అర్థం. కానీ లోకంలో చీకటిని పోగొట్టేటట్టు వచ్చాడు, మొదటి అర్థం. రెండవది మహోదధించాపి సమేధయంతం, సముద్రాన్ని వృద్ధి చెందేటట్టు
వచ్చాడు. ఎందుకంటే చంద్రుడు నిండు కళలతో వస్తున్నప్పుడు సముద్రం పొంగుతుంది, అలా వచ్చాడు. మూడవది భూతాని సర్వాణి విరాజయంతం, సమస్త భూతములను ప్రకాశింపజేస్తూ వచ్చాడు. అంటే చంద్రుడి వెన్నెల్లో అందరూ కనబడుతుంటారు, వెన్నెలతో వెలిగిపోతూ. కానీ ఇదంతా చంద్రపరమైన వర్ణన కదా. ఇప్పుడు మరొక అర్థం అందులోనుంది. లోకస్య పాపాని వినాశయంతం, సమస్త లోకము యొక్క పాపాలని పోగొట్టడానికి అవతరించిన రామచంద్రుడు. అది భావం. రామావతారం ఎందుకు వచ్చింది? ఎవరు స్మరిస్తారో, ఎవరు కథను అనుసరిస్తారో, ఎవరు ధ్యానిస్తారో వారందరి దోషాలు పోగొడతాడు రామచంద్రమూర్తి. తన భూమి మీదకు వచ్చిందే లోకంలో ఉన్న పాపాలను పోగొట్టడానికి కదా. అందుకే లోకస్య పాపాని వినాశయంతం. రెండవది మహోదధించాపి సమేధయంతం, సముద్రాన్ని పొంగించాడు. ఇక్కడ మహోదధి అంటే మహాత్ముల హృదయం పొంగేటట్లు చేస్తూ వచ్చినవాడు. అంటే రామావతారం చూసి మహాత్ములని యోగులు వారందరూ ఆనందించి హృదయం పొంగింది వాళ్ళకి. అది రెండవది. మూడవది భూతాని సర్వాణి విరాజయంతం, స్పష్టంగా తెలుస్తోంది సర్వ ప్రాణికోట్లను ప్రకాశింపజేసేవాడు. రామచంద్రమూర్తి అంటే ఒక వైకుంఠం నుంచి దిగివచ్చిన ఒక అవతారం కాదు, సర్వభూతముల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ. ఆ పరమాత్మ వల్లనే సర్వభూతములు ప్రకాశిస్తున్నాయి. కానీ సర్వ ప్రాణికోట్లను ఎవడు అంతర్యామిగా ఉంటూ ప్రకాశింపజేస్తున్నాడు అతడు రాముడు, అతడు రామచంద్రుడు అని చంద్రవర్ణంలో రామచంద్రవర్ణాన్ని ధ్వనింపజేసినటువంటి వాల్మీకి నమస్కారం. ఇది ధ్వని అంటే ఇది కావ్యంలో ధ్వని. ఇంకొక శ్లోకం మరంత అందంగా చెప్తున్నాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఒక రాతి బయలుకి, మొత్తం రాళ్లతో ఉన్న నేల మీదకి ఒక సింహం వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆకాశం మీద చంద్రుడు ఎలా ఉన్నాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. అచ్చం ఎంత అందమైన వర్ణన. మొత్తం శిలలతో కూడిన నేల మీదకి సింహం వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నట్టు. అదేవిధంగా మహారణం ప్రాప్య యథా గజేంద్ర, యుద్ధంలోకి వెళ్ళినటువంటి పట్టపుటేనుగు ఎలా ఉంటుందో, యుద్ధ భూమిలో పట్టపుటేనుగు ఎలా ఉంటుందో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడు. మూడవది రాజ్యాన్ని పొంది పట్టాభిషిక్తుడై సింహాసనం మీద కూర్చున్న రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అన్నాడు. మూడు చెప్పడంలో అంతరార్థం చూద్దాం. మొట్టమొదట శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర అంటే తన కోటను విడిచిపెట్టి బయలుకి అంటే వనవాసానికి వచ్చిన రామచంద్రుడిని మొదటి వాక్యంలో చూపించారు. రెండవ దానిలో యుద్ధానికి వెళ్ళిన, యుద్ధంలో ఉన్న గజేంద్రుడు అంటే రావణుడితో యుద్ధానికి వెళ్ళబోయే రామచంద్రుని చూపించారు. ఈ రెండూ చేసిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న రాజు వలే అంటే పట్టాభిషిక్తుడి ఉన్న రామచంద్రమూర్తిని చూపించాడు. మొత్తం మూడు దాంట్లో వనవాసము, యుద్ధము, పట్టాభిషేకం మూడింటిని ధ్వనింపజేసి ఆ రామచంద్రుని కథని చంద్రవర్ణంలో ధ్వనింపజేసిన వాల్మీకి నమస్కారం. కవిత్వం ఇలా ఉంటుందని, ధ్వని అంటే ఇది అర్థం. ఇంత అందమైన శ్లోకం కనుక మరొక్కసారి చెప్పుకుందాం. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఇది మన తెలుగులో కూడా చంద్రవర్ణన ఎంత బాగుండాలి అంటే, లంకలోనే కలదు లావణ్య నిధి సీత, ప్రతిఫలించి ఆమె వదన సీమ, ఆకసంపు సరసి నందన్న ఎట్లుగా, తోచె మింట కలువ చెలిమికాడు, తోచె మింట కలువ చెలిమికాడు. అంత తేట తెలుగు మాటలతో చెప్తున్నారు చూడండి. ఇక్కడ సాధారణంగా ఆకాశంలో చంద్రుడు ఉంటే కింద సరస్సులో ప్రతిఫలిస్తాడు కదా, కింద సరస్సులో ప్రతిఫలిస్తాడు. ఇప్పుడు ఆకాశం సరస్సులాగా ఉందిట, అక్కడ చంద్రుడు ప్రతిబింబంలా ఉన్నట్ట. చంద్రుడు ప్రతిబింబంలా ఉంటే బింబం ఎక్కడ ఉండొచ్చు అంటే లంకలోనే సీతమ్మ ఉంది అని హనుమంతుడికి ధైర్యమిస్తూ ఆమె ముఖం ఆకాశం అనే సరస్సులో ప్రతిఫలిస్తున్నట్లుగా ఉన్నది అన్నాడు. లంకలోనే గలదు లావణ్య నిధి సీత, ప్రతిఫలించి ఆమె వదన సీమ, ఆకసంపు సరస్సు ఎందన్న ఎట్లుగా, తోచె మింట కలువ చెలిమికాడు. అంత తేలిక మాటలు చెప్పాడు. అంతేకాదు, హనుమ సీత వెదుక నసురేశునింటిలో వచ్చి ఎవరు దివ్య తెచ్చెరెనగా, సర్వ వస్తు దీప్తి సంధాయకంబుగా, తోచె మింట కలువ చెలివికాడు. హనుమంతుడు వెతుక్కుంటున్నాడు గనుక ఇవి కనబడవు కదా అని ఎవరో తెచ్చి దీపం పెట్టారా అన్నట్లుగా చంద్రుడున్నాడు. ఇలాగ చంద్రవర్ణన అద్భుతంగా చేసిన కవి సమ్రాట్టుకు నమస్కారం చేసుకుందాం. అంత చిన్న మాటలతో సుందరకాండలో చంద్రవర్ణన చేశాడు. ఆయన చెప్పిన వాటిలో రెండు మనం తీసుకున్నాం. అలాగా
వెళుతూ ఉన్నటువంటి మహానుభావుడు ఎందరినో చూశాడు. కొందరిని చూసినప్పుడు విసుక్కున్నాడు, ఏమిటి వీళ్ళు తాగి తందనాలు ఆడటం, రాత్రి లేదు పగలు లేదు అనుకున్నట్ట. కొందరిని చూసి ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్ నానా గుణానాత్మ గుణానురూపాన్, కొందరిని చూసి ఆనందించట. ఎందుకంటే ఆత్మగుణములు వాళ్ళ ముఖంలో కనబడుతున్నాయండి. ఆత్మగుణములు అంటే అనసూయ, కరుణ, అహింస, వీటిని ఆత్మగుణములు అంటారండి. ఆత్మగుణముల ముఖంలో కనబడుతున్నాయట. అంటే అలాంటి వాళ్ళు కూడా లంకలో ఉన్నారు. మనంటే విభీషణాదులను కూడా చూసాడు అని ఒక సూచన మనం తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ చూశాడు కానీ సీతమ్మ కనబడలేదు. ఆలోచిస్తున్నాడు, అన్వేషణ ఎలా చేశాడు అనేదాన్ని. అందరి ఇళ్ళు అక్కడికి వెళ్ళి చూశాడు. అంతఃపురం అంటే అర్థం ఒక కోట మీద ఒక 5 గదులు పైన ఉంటే ఒక గదిలో ఒక్కొక్క రాజు కొడుకుంటాడని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనము. అలాంటి భవన సముదాయమునకు అంతఃపురం అని పేరు. అలాంటి అంతఃపుర భవనములు చాలా చాలా ఉన్నాయి. ఎవరెవరో చెప్పుకోవాలంటే వాళ్ళ ఇల్లు ప్రహస్తస్య కుంభకర్ణ నివేశనం, విభీషణస్య మహోదరస్య విరూపాక్షస్య విద్యుజ్జిహ్వస్య విద్యున్మాలేః వజ్రదంష్టస్య సుఖస్య సారణస్య ఇంద్రజితః జంబుమాలైః సుమేలైః రశ్మికేతోః సూర్యశత్రోః వజ్రకాయస్య ధూమ్రాక్షస్య విద్యుద్రూపస్య సుఖనాశస్య వక్రస్య శఠస్య వికటస్య అంటూ అనేక మంది రాక్షస వీరుల ఇళ్ళన్నీ చూశారండి. ఇల్లు చూద్దామని రాయలేదు, సీతమ్మను వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడా సీతమ్మ కనబడలేదు. ఇవన్నీ చూసి అటు నుంచి క్రమంగా వెళుతూ ఉంటే ఒక చోట పుష్పక విమానం కనబడింది. అది ఎలా ఉన్నది అంటే ఆ స్వర్గం నుంచి జారిపడి భూమి మీద ఉన్నదా అన్నట్టుందట. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలం తం బహురత్న కీర్ణం, అలా ఉన్నది. ఎవరు మోస్తున్నట్టు భూమికి తగలకుండా ఉన్నది. దాంట్లో అనేక భవనములు ఉన్నాయి. అంటే మనం ఏదో ఒక చిన్న విమానం అని కాకుండా ఒక స్పేస్ షటిల్లా ఉంది అనుకోవచ్చండి, అలా ఉన్నాయి. దాని పేరు పుష్పక విమానం. పుష్పాహ్వయన్నామ విరాజమానం. అందులో ప్రవేశించాడు. అందులో రకరకాలైన చక్కటి నివాసములు ఉన్నాయి, వాటికి ద్వారములు ఉన్నాయి, మంచి ఉద్యానవనాలు ఉన్నాయి, అందులో కొలలు ఉన్నాయి. అంటే ఎలాంటిదో ఇది ఎక్కడికైనా సంచరించగలిగే శక్తి కలిగింది. అలాంటి దాంట్లోకి ప్రవేశించి అక్కడ అనేకం గమనిస్తూ వస్తున్నాడు. అనేక మంది కాంతలు అక్కడ ఉన్నారు. ప్రతి స్త్రీ ఉత్సాహంగా ఉంది. ఏదో భోగాలు అనిపిస్తున్న సంతోషం, సంతృప్తి ప్రతి స్త్రీ ముఖంలో కనబడుతుంది. వాళ్ళెవరూ సీత కాదు అనుకున్నాడు. ఎందుకంటే ఆ సంతృప్తి అమ్మలో ఉంటుందా? అలాగే కొంతమంది క్రమక్రమంగా ఆడి పాడి అలసి నిద్రపోయారట. ఆ నిద్రపోయిన కాంతల పాదాలు చూస్తున్నాడు, ముఖాలు చూస్తున్నాడు. వీరెవరు సీత కాదన్నట్టు. ఏం అద్భుతమైన విషయం అండి ఇక్కడ ఆ చెప్పడంలో. అంటే ఏ పాదములు చూస్తే శిరస్సు వచ్చి నమస్కరించాలనిపిస్తుందో అలాంటి పాదం ఒక్కడ కనబడలేదు. అలా గమనించుకుంటూ వెళుతున్నాడు. అలా చూస్తూ వెళుతుంటే ఒక చోట ఆశ్చర్యకరంగా మాషరాశి ప్రతీకాశం, ఒక నల్ల మినుగుల కుప్ప పెట్టినట్లుగా ఒక తల్పంపై నిద్రపోతూ రావణాసుడు కనబడ్డాడు. ఒక భుజంగం బుసకొడుతున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తున్నటువంటి రావణాసురుని చూశాడు. మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే ప్రసుప్తమేవ కుంజరం. వాల్మీకి కవిత్వం ఎంత గొప్పదో ఎవరు చెప్పగలరు? ఒక చక్కని నీటి కొలంలో కూర్చున్న ఏనుగు వలె, పెద్ద కాసారంలో ఉన్న ఏనుగు వలె శయ్య మీద రావణాసురుడు ఉన్నాడు. అలా ఉన్న రావణాసురుని చూశాడు. పడుకున్న ఆయనలో ప్రకాశం కనబడుతుంది. ఇతడు రావణాసురుడు అయ్యుంటాడు అనుకున్నాడు. కొంత దూరంలో ఒక శయ్యపై ఒక ఆమె నిద్రిస్తున్నది చూసి తాసామేకాంత విన్యస్తి, ఆమె విడిగా ఒక చోట నిద్రిస్తున్నది. అదే భవనంలో శయానాం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాంస కపిస్త్రియం. ఒక స్త్రీని చూశాడు. చూసిన వెంటనే ఈమె సీతమ్మ ఏమో అనుకున్నాడు. ఎందుకంటే గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అంతఃపురేశ్వరీం కపిర్ మందోదరీం తత్ర శయానాం చారు రూపిణి. అవి ఎవరంటే మందోదరి, మంచి వర్చస్సుతో ఉంది ఆమె. ఆమెను చూసి ఈమె సీత అనుకున్నాడు. తక్కయామాస సీతేతి, ఈమె సీతమ్మ అనుకున్నాడు. వెంటనే సీతమ్మను చూశాను ఉత్సాహంతో. ఉన్నవాడు ఒక్కసారి గెంతి తోకను ముద్దు పెట్టుకుని ఆ స్తంభం మీదకు దుముకి మళ్ళీ క్రిందకి దుమికి ఒక గంతు వేశాడు. ఆస్ఫోట యామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కపులు ఎలాగైతే గెంతుతూ దుముకుతాయో లక్షణం చూపించాడు ఇక్కడ. కానీ క్షణంలో తేరుకున్నాడండి. అది గొప్పతనం. తొందరపడ్డం తప్పు కాదు, తేరుకోవడం గొప్పతనం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ.
అయితే హనుమంతుడు అంతటి వాడు కూడా పొరపాటు పడ్డాడు కదా అంటే అది హనుమంతుడి పొరపాటు కాదు, మందోదరి గొప్పతనం అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మానసికమైన స్థితిని పరిశీలించాలండి. ఇంతవరకు అందరినీ చూసిస్తున్నాడు, ప్రతి ముఖంలో ఒక భోగం అనుభవిస్తున్న సంతృప్తి, నాకెన్ని సంపదలున్నాయన్న గర్వం, ఇలాంటివే కనబడుతున్నాయి. వాళ్ళందరూ తెలిసిపోతుంది ఇది రావణుడి మీద ఇష్టంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. కానీ ఈమె యందు మాత్రం ఒక పవిత్రమైన వర్చస్సు కనబడింది. అది పతివ్రత తేజస్సు. ఒక పతివ్రతని ధ్యానిస్తూ వెళుతున్నాడు ఆమెను వెతుకుదామని. ఆ ధ్యానిస్తున్న పతివ్రత తేజస్సులో ఒక మెరుపు లాంటి ఒక తేజస్సు ఇక్కడ కనబడగానే వెంటనే ఆమె ఈమెమో అనిపించింది. అందులో తప్పేమీ లేదు. అందుకే మందోదరి యొక్క గొప్పతనం. కానీ వెంటనే తేరుకున్నాడే హనుమంతుడి యొక్క గొప్పతనం. తేరుకుని అంటున్నాడు సీతమ్మ కాదు. ఎందుకంటే సీతమ్మ అయితే రాముడు లేనప్పుడు అది నిద్రపోదు, మొదట పైగా రావణ సమీపంలో నిద్రపోదు, అంత సుఖంగా అలంకృతయ్యే నిద్రపోదు. కానీ ఏ విధంగానూ కూడా ఈమె సీతమ్మ కాదు. నరేమేణ వియుక్తాసా స్వప్తుమర్హతి భామిని నా భోక్తుం నా ప్యలంకర్తుం నా పానముపసేవితుం. అన్నపానాలు ముట్టదు, అలంకరణ చేసుకోదు, కనుక ఆమె కాదు అని ఇవన్నీ చూసి వెళుతూ ఉన్నాడు. ఎన్ని వెతికాడో, ఆఖరికి వెతికినవే వెతికాడు మహానుభావుడు. ఎన్ని రకాలు వెతికాడు, ఎన్ని రకాల గృహాలు వెతికాడు కూడా వర్ణిస్తూ గృహముల పేర్లు చెప్తున్నాడు. కొన్ని చిత్రగృహములు, కొన్ని క్రీడా గృహములు, అష్టభౌమైశ్చ 8 అంతస్తులు 7 అంతస్తులున్న మేడలు కూడా వెతికెట్ట. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ని వర్ణించాడంటే అలాంటి నిర్మాణాల గురించి ఆనాటి రామాయణంలో ఎలా ఉందో పరిశీలించుకోవాలి. ఇవన్నీ చూస్తూ వెళుతూ అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే ఈ స్త్రీలందరినీ చూశాడు కదా, వెంటనే మనస్సులో ఇలాగ పరస్త్రీల్ని చూడడం దోషం కదా అని ప్రశ్న వేసుకున్నాడు. మహాత్ములకి వాళ్ళ అంతఃకరణే ప్రశ్నిస్తుంది, నిర్మలమైన వాళ్ళ అంతఃకరణమే సమాధానం చెప్తుంది. ఈ విషయాన్ని కాళిదాస మహాకవి విజ్ఞాన శాకుంతలంలో చెప్తాడు. సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. సత్పురుషులకి సందేహం కలిగితే వాళ్ళ అంతఃకరణమే సమాధానం చెప్తుంది అన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే నా మనసుకు తోచింది కనుక ఇదే అనడం కాదు. ఇక్కడ సత్పురుషులకి అని చెప్పాడు, అది అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ అంటే జీవితంలో అధర్మం అనేది ఇసుమంత లేకుండా ధర్మబద్ధంగా జీవించిన సంస్కారం కలిగిన అంతఃకరణానికి సందేహ సమయంలో అంతఃకరణమే సమాధానం చెప్తుంది అన్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ హనుమత్స్వామి ఇది చూసి వెంటనే తస్య ప్రాదురభూచింత పునరన్యా మనస్విన. ఆ మనస్వికి అన్నారు. మనస్వి అంటే మనోబలం కలవాడు మనస్వి. ఆ మనోబలం కల ఆయనకి ఒక సందేహం కలిగిందిట. అంటే ముందానికి మనోబలం చూడండి ఎంత దృఢంగా ఉన్నదో. నిశ్చితైకాంత చిత్తస్య. హనుమంతుడి లక్షణాలు ఇవి. నిశ్చితైకాంత చిత్తస్య అంటే అర్థం ఒక లక్ష్యాన్ని నిశ్చయించుకుని దానియందే ఏకాగ్రదృష్టి ఉన్నవాడు, మనోబలం కలవాడు అయిన హనుమంతుడికి సందేహం కలిగింది. ఏమిటంటే అనేక మంది స్త్రీలను చూశానే, అలా పరస్త్రీని ఆ విధంగా చూడకూడదు కదా అని అనుకున్నాడు. ఇక్కడ అది దోషం కదా అంటే హనుమంతుడు బ్రహ్మచారి కనుక పరస్త్రీలను చూడలేదని చూడడానికి అలా అనుకున్నాను కొందరు అంటారు. హనుమంతుడు బ్రహ్మచారిని ఎవరు చెప్పారన్నాడు ఒక ఆయన. పెళ్లి కాలదు ఎక్కడైనా చెప్పారా? లేదు కదా. కొన్ని బ్రహ్మచారి అనుకుంటే తప్పేం లేదు. కానీ బ్రహ్మచారికి మాత్రమే కాదు, ఏ పురుషుడికైనా పరస్త్రీని మరొక పరిస్థితులు ఉండగా చూడరాదు, అది నియమం చెప్పాడు. మరి చూడరాదు అన్నప్పుడు చూశాడు కదా, అంటే అప్పుడు ఆయన మనసులో ఉన్నాడు. చూపు అంటే కంటితో చూసేది కాదు, మనస్సుతో చూసేది. మనస్సే చూపు. కనుక వీరెవరిని చూసినప్పుడు నా మనస్సులో వికార దృష్టి లేదు, అన్వేషణ దృష్టి ఉంది. అన్వేషించేది ఎవరిని? ఒక మహాచక్రవర్తి యొక్క పత్ని, అది కూడా ఒక మహారాజు యొక్క కుమార్తె, కుల స్త్రీ, చక్రవర్తి యొక్క కోడలు. ఏ లక్షణాలతో ఉంటుంది? ఆ లక్షణాలున్న ఒక మహాదివ్యమైన ఒక పతివ్రతామూర్తిని అన్వేషిస్తున్నప్పుడు, ఒక వస్తువుని అన్వేషిస్తున్నప్పుడు ఆ వస్తువు మన లోపల ధ్యాన రూపంలో ఉంటుంది. అవునా లేదా చెప్పండి? గుండు సూదిని వెతుక్కుంటున్నా మీ మనసులో గుండు సూది మెలుగుతూనే ఉంటుంది. అందుకే మధ్యలో ఇది కనబడి ఇది కాదులే నేను తీసేస్తున్నాం అంటే రూపం ఒకటి, దాన్ని ధ్యానిస్తున్నాం. అన్వేషణే సాధన అంటే ఇదేనండి ఇక్కడ. కానీ అలాంటి మూర్తిని ధ్యానిస్తూ వెళ్తున్నాడు ఆయన. ఆ మూర్తి లక్షణాలు ఎక్కడా లేవు కనుక తన దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆ తల్లిపై ఉన్నది. అందుకే ఇక్కడ మనస్సుకి వికారం కలిగే సందర్భం ఏదీ లేదు. ఎందుకంటే అందుకు ముందే చెప్పారు, మనోబలం కలవాడు, లక్ష్యంపై దృష్టి ఉన్నవాడు అయిన హనుమంతుడు అనుకుంటున్న మాట ఏంటంటే, నహిమే మనస కించిత్ వైకృత్యముపపద్యతే. నా మనస్సుకు ఏ వికారము కలగలేదు. దృష్టి అంటే మనస్సే. మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఇంద్రియములు ప్రవర్తించడం మనస్సు మీద ఆధారపడి ఉంటుంది.
అదే మనస్సు భావం ఏమిటో దాన్ని బట్టి ఇది నిర్ణయించాలి. నాకెక్కడా కూడాను మనోవికారం కలగలేదు గనక, స్త్రీ అనే దృష్టితో నేను చూడలేదు గనక నాకు దోషము లేదు. అంటే అంతఃకరణమే సమాధానం చెప్పడం అంటే ఇది. అంతేకాదు, ఈ స్త్రీలను చూస్తూ ఎందుకు వెళ్ళేవని అడగవచ్చుగాక. ఎన్ని తనకే సమాధానాలు. స్త్రీని స్త్రీల్లోనే వెతుకుతారు కానీ లేళ్ల గుంపులో వెళ్ళి వెతకరు కదా అన్నాడు ఇక్కడ. నశక్ష ప్రమదా నష్ట మృగీషు పరిమార్గితం. ఇలా ఆలోచించి మళ్ళీ బయలుదేరారు. అంటే అపరాధ భావన మనస్సులో లేదు, అదున్న ముందుకు అడుగు పడదండి. అలా వెడుతూ అన్ని సమీక్షిస్తున్నాడు. కానీ సీతామ దృష్ట్వా, సీతమ్మ కనబడకపోయేటప్పటికల్లా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆశ విఫలమైంది. వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా వచ్చాను, సాధిస్తాను అనుకున్నాను. అంత ఉత్సాహం మనకు ఉండవచ్చు, కానీ పనిచేస్తున్న కొద్దీ నిరుత్సాహం కలగవచ్చు. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్లా జరగకపోతే నిరుత్సాహం రాదా? ఇది కూడా పరిశీలించాలి. రకరకాల మానసిక పరిస్థితులు దానితో అనుకుంటున్నాడు. దిగులు ఏర్పడుతుంది, దిగాలుతనం అంటారు ఇక్కడ. దీనికి మీరు ఎన్ని పేర్లు ఏర్పడితే ఫ్రస్ట్రేషను, డిప్రెషను వగేరా వగేరా. కనుక ప్రతికూలత కలగగానే మనసుకు ఏర్పడకు దిగులు. ఆ దిగుల్ని సంస్కృతంలో మాట అంటారండి నిర్వేదం. దిగులు అంటే నిర్వేదం. దిగులు లేకుండా ఉండాలని అనిర్వేదం అంటారు. అంటే దిగాలుతనం లేకుండా ఉండాలి. అంటే ఎప్పుడు దిగులు పడకూడదు. దిగులు పడగానే మనం డౌన్ అయిపోతాం, మానసిక శక్తి తగ్గిపోతుంది. కనుక ఎప్పుడు దిగులు పడకూడదు. మొట్టమొదటి హనుమంతుని పరిశీలించండి. సక్సెస్ టిప్స్ ఎవరైనా చెప్పచ్చు, కానీ సక్సెస్ విత్ క్యారెక్టర్ ఋషులే చెప్పగలరు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇందాక పరిశీలించినప్పుడు నా దృష్టి నిర్మలంగా ఉందన్నాడే, అది సక్సెస్ విత్ క్యారెక్టర్. కనుక సుందరకాండలో మీరు సక్సెస్ టిప్స్ చాలా చెప్పచ్చు, దృష్టి మతి దాక్షం. కానీ క్యారెక్టర్ అంటే అన్నిటికంటే గొప్పదండి. అది హనుమంతుడి దగ్గర కనిపిస్తాను. ఇప్పుడు చెప్తున్నది మళ్ళీ పరిశీలిస్తున్నాడు. దిగులు ఎప్పుడు ఉండకూడదు. దిగులు లేని వాడే ఏ పనైనా సాధించగలడు. అందుకే పని ప్రారంభించిన నుంచి ఫలితం సాధించే వరకు దిగులు పడకుండా ఉండాలి. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం. అనిర్వేద గొప్ప టర్మ్ ఇచ్చింది రామాయణం. దిగులు లేకుండా ఉండడం అంటే మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, దిగాలుతనానికి తావివ్వకూడదు. అలాంటి చిత్తవృత్తి కలవాడు మాత్రమే సంపదలు పొందగలడు, సుఖాన్ని పొందగలడు. అందుకే సంపదలకు సుఖానికి అనిర్వేదమే మూలం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదమే ఏ పనినైనా సాధించి పెట్టగలదు. నిర్వేదానికి గురయ్యాడా పతనమైపోతాడు, పని సాధించలేడు, బలహీనుడైపోతాడు. అని అనిర్వేదంతో వెతుకుతానన్నాడు. ఇంకేం వెతుకుతావు? దొరికే వరకు వెతుకుతాను. ఎంతవరకు వెతుకుతావు? దొరికే వరకు. అంటే 40 రోజులు మండల దీక్షగా వెతుకుతాను కాదు. ఎంతవరకు వెతకాలి? దొరికే వరకు వెతకాలి. అదే లక్ష్యం. అన్నీ వెతికేవుగా వెతికిందే వెతుకుతాను. అది అంత గట్టి నిర్ణయంతో బయలుదేరాడు ఆయన. విమానాలు ఎక్కి దిగుతున్నాడు. విమానం అంటే గోపురాలు, కోట బురుజులు. అవి ఎక్కి దిగుతూ వెళుతున్నాడు. అన్నీ గమనిస్తున్నాడు. ఎన్నెన్నో చిత్రమైన గృహాలు చూస్తున్నాడు. అలా ఆలోచిస్తూ వెళుతున్నటువంటి వాడికి ఇంకా కొంత దూరం అయ్యేటకే ఎంత సమయం అయిపోయేటప్పటికి మళ్ళీ మనస్సు ఏమిటి, సీతమ్మ ఇక్కడ లేదా? నేను వెతుకుతున్నాను కానీ రాక్షసుడు చంపేసాడేమో. ఆలోచనలు వస్తాయండి, దానికి ఏమన్నది. ఈ ఆలోచన రావడం సులభం, ఎందుకంటే రాక్షసుడు. ఈమె మహాపతివ్రత, వాడికి లొంగదు కనుక చంపేసాడేమో. లేక తానే మరణించిందో. తెస్తున్నప్పుడు మహావేగానికి ఆమె సముద్రంలో పడిపోయిందేమో. ఇన్ని రకాలు ఆలోచించాడు. ఏదేమైనా నిర్ణయం కాలేదు కదా, ఏమి జరిగిందో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సీతమ్మ జాడ గ్రహించకుండా సీతమ్మ విషయం రాముడికి చెప్పకపోతే వచ్చిన పని ఏమి నెరవేరినట్లు? అలాగని వచ్చిన పని సాధించకుండా రాముడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ కనబడలేదు అని చెప్తే ప్రయోజనం ఏమినట్లు? అది వ్యర్థమే. నేను వెళ్ళి సీతమ్మ కనబడలేదని చెప్తే రాముడు నిలవలేడు, లక్ష్మణుడు నిలవలేడు, అనుకున్న మాట నిలబెట్టలేకపోయినా సుగ్రీవుడు నిలవలేడు. అటు ఇటు వాళ్ళని బాధ పెట్టడం తప్ప నేను వెళ్ళి ప్రయోజనమే ఉన్నది. అయితే ఏం చేస్తావు? ఇక్కడే ఉంటాను. ఏంటి దెస్కేపిజమా? లేదు, ఇక్కడే ఉంటాను. ఉండేం చేస్తావు? వెతుకుతాను. ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి? దొరకకపోతే వెనక్కి వెళ్ళడం కంటే మరణించడం మంచిది అనుకున్నాడు. దీన్ని బట్టి హనుమంతుడు కూడా మరణించాలనుకున్నాడు అన్నమాట. అంటే మనం పొరపాటుపడ్డాం అన్నమాట. ఆయన చెప్తున్నది ఏమిటి అంటే, వెళ్ళి లేదని చెప్పడం కంటే మరణించడం మంచిది. మరణించాలంటే మళ్ళీను పాపం లేని మరణాలు కొన్ని ఉంటాయి. దీక్షగా ప్రయోపవేశ దీక్షలు, అంతేగాని ఊరికైనా ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, అలాంటివి ఉంటాయి. ఏమైనా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. రామాయణం చెప్పే మొదటి పాఠం, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెసన్ ఏంటంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్ అండి.
అన్నిటికంటే గొప్పది జీవితం. జీవితం విలువ రామాయణం చెప్పినట్లు మనకు చెప్పదు. మరి 2 చోట్ల వస్తుంది. ఇక్కడ ఈయన చెప్తున్నాడు ముందు, కనుక జీవించాలి. అంతేగాని ఇవాళ ఏదో పని అనుకున్న జరగలేదు కదా అని మరణిస్తే అన్నీ పోయినట్టే. బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రం జరుగుతుంది, పోతే ఏదీ మిగలదు. ఈ మాట, బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రం జరుగుతుంది, వినాశనం జరిగితే ఏవీ మిగలవు. అంటే వినాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి. ఏమి వాక్యం అండి! నేను వెళ్ళి తిరిగి కనబడలేదని చెప్పడం కంటే తపస్సు చేసుకోవడం చాలా మంచిది అనుకున్నాడు. ఇలా అనుకుని చూస్తూ ఒక కోట బురుజు మీదకి వెళ్ళాడండి. వెళ్ళి కూర్చుని చూస్తూ ఉంటే అప్పుడు అశోకవనం కనబడింది. అక్కడి నుంచి ఆయన కనబడింది అశోకవనం. ఆశ్చర్యపోయాడు. ఇందాకేమనుకున్నాను నేను? వెతకాల్సినవన్నీ వెతికాను, ఏమీ లేవు. అయ్యో అనుకుని సాధించలేకపోయాను అనుకున్నాను. అంటే మనం చూడాల్సిన చూసాం, ఇంకేమీ లేదు అని కన్క్లూజన్కి రాకు. ఇంకా ఏదో ఉండవచ్చు అనుకోవాలి. ఉన్నది అని ఇప్పుడు తెలిసింది. అది ఇందాక మనస్థితి బట్టి నిర్ణయిస్తే ఏమవుతుంది? అన్ని అవకాశాలు అయిపోయి ఇంకేమీ లేదనిపించింది. ఇప్పుడు మరొకటి కనిపించింది. ఇక్కడ ఒక గొప్ప మాటని అధ్యాత్మ రామాయణం చెప్తుంది. ఋషులు రాసిన రామాయణాలు వాల్మీకి రామాయణానికి భాష్యప్రాయములు. ఇది తెలుసుకోవాలి. ఋషులు రాసిన అది అండర్లైన్ ఏం చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు రాసినవి కావు. అంటే పురాణాదులు ఎందున్న రామాయణాలు ఋషులు రాసినవి. కాళిదాసాదులను కూడా మనం తీసుకోవచ్చు. అందుకే భాస కాళిదాస భవభూతి దిగ్నాగులకు రామకథా భాష్యకారులకు మృక్కి అంటారు విశ్వనాథ్ వారు. రామకథా భాష్యకారులు రామాయణ రహస్యాలు అర్థం చేసుకుని పనికొస్తాయి. అందుకే అధ్యాత్మ రామాయణంలో గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఇంతవరకు మనదే నిర్వాహకం అనుకుంటే ఇంతవరకు ఎందుకు సాధించలేకపోయాడు? సరిగ్గా ఇప్పుడే అక్కడ ఒక వనం ఉంది చూడు అన్నట్లు బుద్ధికి తోచింది. బుద్ధికి తోచింది ఏమిటి? తోచింది. ఇది చాలా అవసరం అండి. అందుకే సుందరకాండలో చివరికి వచ్చేప్పటికల్లా, అంటే అక్కడ దాకా వెళ్తే మనకు గుర్తుంటుందో అని ఇప్పుడే చెప్తున్నా. చివరికి వచ్చే హనుమంతుడు తిరిగి వెళ్తాడే, రాముడికి వాళ్ళందరూ కథ చెప్తాడు. నేను వెళ్ళాను చూశాను, అక్కడ గొప్ప మాట్లాడతాను. తతో మే బుద్ధిరుత్పన్న, ఈ వాక్యం వస్తుంది. ఇది రహస్యం రామాయణంలో. నేను వెళ్ళినప్పుడు త్రోవలో మైనాకుడు కనబడ్డాడు. అప్పుడు అంతే ఇలా మాట్లాడాలని నా బుద్ధికి తోచింది. మాటికి అంటాడు, నా బుద్ధికి ఎలా తోచింది, నా బుద్ధికి ఎలా తోచింది, ఇలా తోచింది అంటున్నాడు. అంటే బుద్ధికి తోచింది, ఆ తోచడమే భగవంతుడు. తెలుసుకోండి, ఇక్కడ బుద్ధికి తోచడమే భగవంతుడు. స్ఫురణయే దైవము. అదే ధియోయోన ప్రచోదయాత్. బుద్ధికి సరియైన ప్రేరణ భగవంతుడు. అప్పుడు అలా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అలా చేస్తే ఎందుకు ఫలించింది, అది భగవంతుడు అంటే. ఇక్కడ ఒక ఆయన అన్నాడు, భగవంతుడు అనుగ్రహం ఉంటుంది కానీ మన ప్రయత్నం మనం చేయాలండి. ప్రయత్నశక్తి కూడా భగవంతుడు, మరేం చేయమంటావు? ఆయన కానిదేముంది. అందుకే ప్రతిదీ అడుగడుగున ఆయనే. సంకల్పం మొదలుకొని సాఫల్యం వరకు ఈశ్వరానుగ్రహం మనకు ఊతం. ఇది అందుకే ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో ఇతి చింతయమానస్య వానరస్య మహాత్మనః బుద్ధియోగం దదౌ శ్రీమాన్ రామస్తస్య హృది స్థితః అన్నాడు. అది రహస్యం. ఆ సమయంలో ఆలోచిస్తున్న వానరుడికి, ధీమంతుడైన వానరుడికి బుద్ధియోగాన్ని ఇచ్చాడు రాముడు. ఏమిచ్చాడు? బుద్ధియోగం. బుద్ధియోగం దదామ్యహం. భగవద్గీతలోకి రండి. నేను బుద్ధియోగాన్ని ఇస్తాను అన్నాడు. ఎవడైతే ఈ జన్మంతా సాధన చేసి ఫలం పొందకుండా మరణిస్తాడో తర్వాత ఉత్తమ జన్మ పొందుతాడు, వాడికి ఉత్తమమైన బుద్ధిని నేను ఇస్తానన్నాడు. కనుకని ఎవడైతే తన ప్రయత్నాన్ని ఆత్మవంచన లేకుండా చేస్తూ ఆ ప్రయత్నం ధర్మబద్ధమై భగవంతునిపై భక్తి కలిగి ఉంటాడో వాడికి భగవంతుడే ప్రేరణనిస్తాడు. అది ఇందులో రాముడే ఇచ్చట. అంటే రాముడికి ఈయన సహాయపడుతున్నాడా, రాముడు ఈయనకి సహాయపడుతున్నాడా, అదే తెలియదు మనకి. ఇక్కడ ఎక్కడుండి ఇచ్చాడయ్యా రాముడు? రామస్తస్య హృది స్థితః. ఆయన హృదయంలో ఉన్న రాముడు ఆయనకు బుద్ధియోగాన్ని ఇచ్చాడు. మన హృదయంలో పరమాత్మే బుద్ధి ప్రచోదయాత్. ఇది తెలుసుకోండి. ఆ ప్రేరణ రాగానే ఒక్కసారి ఉత్సాహంగా లేచాడు. లేచి ఇదంతా వాల్మీకి వ్యాఖ్యానం ఎందుకనాలంటే, ఇంతవరకు వెతుకుతున్నప్పుడు చెయ్యని పని ఇప్పుడు చేశాడు ఆయన. సరిగ్గా అశోకవనంలోకి వెళ్ళబోయేటప్పుడు అడుగు వేస్తూ ఆయన నమస్కరించుకుంటున్నాడు. ఇప్పుడు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్యః. అద్భుతమైన శ్లోకం ఇది. మంత్రస్వరూపంగా చెప్తారు. ఈ శ్లోక పఠనం కార్యసిద్ధికర మంత్రం అని కూడా వివరిస్తుంది శాస్త్రం. ఇందులో ఆయన ఇష్టదేవమైన రాముడికి నమస్కారం చేసుకున్నాడు. ఆ చేసేటప్పుడు కూడాను
రాముడికే నమోస్తు రామాయ అన్నాడు. ఇష్టదేవం రాముడే కావచ్చు కానీ ఇతర దేవతను పూజించడం అనలేదు. చూడండి, ఇక్కడ ఇష్టదేవం ఒకరున్నా ఇతరులు దేవతలను కూడా నమస్కారం చేయాలని హనుమంతుడు చెప్తున్నాడు. అసలు వైదిక మతం అదేనండి. అదే ఒక్కడినే పూజిస్తాను, మిగిలిన వాళ్ళ పేరన్ను, వాళ్ళ మొహం చూడను, వాడికి దండం పెట్టను అనేటువంటిది అవైదిక మతం అనేది తెలుసుకోండి. ఇక్కడ ఇష్టదేవత నిష్ఠ ఉండాలి, ఇతర దేవతల యందు ద్వేషం ఉండరాదు. ఇది సిద్ధాంతం. వారికే నమస్కారం చేయాలి. ఎందరూ అనుకూలిస్తే బ్రతుకునే వెళ్ళమారుతోందండి. ఎందరి దేవతలు అనుకూలిస్తే ఇవాళ ఇక్కడ కూర్చోగలిగాని తెలుసా మీకు? పంచభూత నియామకులైన దేవతలందరూ అనుకూలిస్తేనే ఇవాళ మీరు ఓపెన్ గ్రౌండ్స్లో కూర్చుని గాలి పీలిస్తూ కూర్చున్నారు. ఎందరు అనుకూలించాలి? ఇంద్రియాలకి దేవతలు ఉన్నారు, వాళ్ళు అనుకూలిస్తేనే కూర్చోగలం, లేకపోతే కూర్చోలేం. ఇది గమనించవలసింది. అందుకే ఇక్కడ ఇష్టదేవాన్ని ముందు నమస్కారం చేశాడు. ఇది ఒక మంత్రం గనక చిన్న వ్యాఖ్యానం. రామునికి నమస్కారం. ఏ రాముడికి? స లక్ష్మణాయ. రాముడికో నమస్కారం, లక్ష్మణుడికో నమస్కారం అనలేదు. లక్ష్మణుడితో ఉన్న రాముడికి. ఇది తెలియాలి అంటే రామరక్షా స్తోత్రం అర్థమవ్వాలి. లక్ష్మణుడితో ఉన్న రాముడే రక్షాస్వరూపుడు. ఆయనతోనే బయలుదేరి కనబడ్డాడు హనుమంతుడికి. వాళ్ళిద్దరే కనబడ్డారుగా. ఆ మూర్తే మనస్సులో ఉండిపోయింది. హనుమంతుడికే కాదు, ఋషులందరికీ ఆ రూపంతోనే వెళ్ళి అభయం ఇచ్చాడు ఆయన. కానీ లక్ష్మణ సహితుడైన రాముణ్ణి ధ్యానిస్తే రామరక్ష. ఆ కారణం చేతనే అగ్రత పుష్టతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలవు ఆకర్ణపూర్ణ ధన్వానవు రక్షేతాం రామలక్ష్మణవు అని రక్షామంత్రం ఉంది. దీన్ని మా త్యాగయ్య గారు ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురఖరహర రారా చండభాస్కర కులాబ్ధి చంద్ర కోదండపాణయ్యరారా అండగొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమరారా అన్నారు. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. తర్వాత దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఏమి వాక్యం అండి, ఏమి వాక్యం! దేవి అయిన ఆమెకు జనకుని కూతురునికి నమస్కారం. ఏమిటండి అంతుంది దానిలో? ఉంది, చూద్దాం. ఆవిడెవరు? రామాయణంలో నేరుగా వచ్చిన దేవత ఆవిడే. అందుకే దీని గురించి ఆలోచిస్తూ ఉంటే రాముడి దేవలకు పద్యం. క్రతుదీక్షా పరిపూర్తి వేళ ఫలమై కన్పట్టినావయ్య సంగతమై యజ్ఞము కన్న మున్నెమును సంకల్పంబు తాకంగనే క్షితియం దుద్ధితయాయ జానకి పరీక్షింపంగ నీకన్న భూసుతయేమో సులభ ప్రసన్న మముగాచున్ రామచంద్ర ప్రభు. యజ్ఞమంతా చేసిన తర్వాత యజ్ఞకుండం నుంచి ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయసం ఇస్తే అది తాగిన 10 నెలలకు నువ్వు పుట్టావు. ఇంకా యజ్ఞం చేయాలని సంకల్పించుకుని భూమిని దున్నుతూ ఉంటే అమ్మవారు వచ్చారు. ఇప్పుడు చెప్పి ఎవరు సులభ ప్రసన్నం? అటువంటిది ఆ తల్లి. అందుకే రామాయణంలో నేరుగా వచ్చిన దేవత సీతమ్మయే. నేరుగా వచ్చిన దేవత సీతమ్మయే. రాముడు కూడా కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చి, ఆయన నారాయణుడే సందేహం లేదు, కానీ అంతగా అభినయించి వచ్చాడు తను మరుగుపరుచుకుని. కానీ ఇప్పుడు అయోనిజ నేరుగా వచ్చింది, స్పష్టంగా తెలుస్తుంది కదా. కనుక ఆవిడెవరు? దేవి. మొదటి వాక్యం దేవి. ఎవరా దేవి? వీరు అని నిర్వచించలేని దేవి. తస్యై. తస్య అంటే అనిర్వచనీయ, తచ్చబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మము స్త్రీలింగంలో చెప్పేటప్పుడు తస్య అంటారు. ఇదే చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. అది పరాశక్తి. కనుక ఆవిడ పరాశక్తికి శాస్త్రం పెట్టింది దేవి అనే పేరు పెట్టింది. దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే శ్రియం దేవీముపహ్వయే ప్రణో దేవీ సరస్వతి. శక్తి గురించి ఎప్పుడు చెప్పినా వేదం మాట్లాడిన మాట దేవీయే. ఇప్పుడు చండీ యాగాలను చేస్తున్నామే, దాని వ్యాసుడు అమాయకంగా దేవీ మాహాత్మ్యం రాశాడు. దాన్ని తీసుకొచ్చి చండీ సప్తశతి, చండీ నవశతి అని చండీ శబ్దం పెట్టి మనం విస్తారం చేస్తాం. తప్పేం కాదండి, కానీ వ్యాసుడు మాత్రం దేవి అని రాశాడు. అందుకే ఆయన ఏం చేశారంటే, మీరు జాగ్రత్తగా అమ్మవారంటే ఏమిటో చెప్తే ఒక సూక్తం ఉంది ఆ చండీ సప్తశతులనే. యా దేవీ సర్వభూతేషు. మీకు తెలియదుగా, చెప్పండి అమ్మా. మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య. ఇందులో శక్తి, మాతృ, బుద్ధి అన్నీ మారే, కానీ మారంది ఒకటే. యా దేవీ సర్వభూతేషు నమస్తస్యై. మొదటి దానిలో దేవి, రెండవ దానిలో తస్యై. రెండు దగ్గరికి తెస్తే దేవ్యై చ తస్యై అయింది. ఇక్కడ ఆ దేవీ తస్యై అని చెప్పిన ఏ తల్లి ఉందో ఆవిడే జనకుని కూతురుగా వచ్చింది కనుక కూతురుగా అంటే దొరికి కూతురైంది. అందుకే జనకాత్మజాయై. అది ఈ వాక్యం అంతా కూడా సీతాదేవి యొక్క తత్వం చెప్పబడింది. అందుకే సీతమ్మ గొప్పతనం రామాయణమంతా కనబడుతుంది, కానీ సుందరకాండలో మరింత ప్రకాశమానంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి గొప్పతనం కష్టాల్లోనే బయటపడుతుంది. వాడు ఎంత గొప్పవాడు తేలిపోతుంది. అన్నీ అనుకూలిస్తే అందరూ గొప్పవాళ్ళే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మం నుండి చెక్కు చెదరకుండా దృఢమైన చిత్తంతో నిలబడగలిగిన వాళ్ళు అసలైన సుందరుడు.
అందుకు రాముడు అందం కష్టాన్ని సహించడంలో కనబడింది, సీతమ్మ అంతం కష్టాన్ని సహిస్తూ కూడా ధర్మాన్ని కట్టుబడి ఉండడంలో కనబడుతుంది ఇక్కడ. అది రహస్యం. అందుకే సుందరకాండలో సీతమ్మ సుందరి అంటే అందువల్ల సుందరి. అంతేకాదు ఆవిడ శక్తితత్వం బయటపడ్డ చోటు సుందరకాండ. ఇదొక రహస్యం. అందుకే ఈ మంత్రం వాక్యం అంతా కూడా, ఇంకా పై వాక్యంలో లక్ష్మణ సైతం రాముడు ఉన్నాడు, కింద వాక్యాలు అమ్మవారు ఒక్కరే ఉన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. తర్వాత నమస్కారాలు ఎవరికి? నమోస్తు రుద్ర ఇంద్ర అమానిలేభ్య, నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. వైదిక సంస్కృతిలో సర్వదేవతలు నమస్కరించాలి. ఇష్టదేవత నిష్ట ఒకటి ఉండవచ్చు గాక. అంతేకాదు సర్వదేవతలు తన ఇష్టదేవం యొక్క రూపములే అని తెలుసుకోవాలి. ఆ తర్వాత సిద్ధికర మంత్రములు కొన్ని ఉన్నాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన కంటికి కనబడని కొన్ని దివ్యశక్తులు ఉంటాయి. ఆ దివ్యశక్తులను భూతములు అంటారు. మనం అనుకునే భూత ప్రేత పిశాచాలు కావేవి. ఇలాంటి భూతములు కొన్ని ఉంటాయి. దిక్పాలకులు ఉంటారు, బ్రహ్మ దేవతలు ఉంటారు. వారందరూ నాకు అనుకూలించుగాక అని చదువుతున్నాడు. తర్వాత మంత్రములు సిద్ధి మంత్రములు అంటారు కనుక విన్నాధన్యులమవుతాం. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాశ్చి గణాస్త్విహ, బ్రహ్మ స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే, సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వనౌ చ మహాత్మానౌ మరుతశర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచైవ య ప్రభుః దాస్యంత్యమమే చాన్యే హ్యదృష్టా పతి గోచరాః. నా కంటికి కనబడకుండా ఈ మార్గములందున్న భూతములకు అధిపతి అయిన భగవంతుడు నాకు అనుకూలించుగాక. అలాగే బ్రహ్మాది దేవతలు వీరందరూ అనుకూలించుగాక అంటూ వెళుతూ చివరిగా ఒక శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో ఏమంటారంటే, అనుకున్న పని నెరవేరడానికి శ్లోకం పారాయణ చేయాలన్నారు. అది అద్భుతమైన రహస్య శ్లోకం. తదున్న సంపాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఇలాంటి శ్లోకాలు చూసినప్పుడే ఏదో నర్మగర్భంగా చెప్తున్నాడు వాల్మీకి అనుకోవాలి. హనుమత్స్వామి ఏమిటంటున్నాడంటే, చక్కని నాసికతో తెల్లని పలువరసతో నిర్మలమైన మందహాసం చేస్తూ పద్మముల వంటి నేత్రములతో ఉన్న ఆ ఆర్యా యొక్క వదనాన్ని ఎప్పుడు చూస్తానో కదా. పైగా ప్రసన్న తారాధిపతుల్య దర్శనం, ప్రసన్నుడైన నిండు చంద్రుని వలె ప్రకాశిస్తున్న నిర్మలమైన నవ్వుతో, నిర్మలమైన నవ్వు శుచిస్మితం. శుచిస్మితం అంటే మడికట్టుకు నవ్వడం కాదు, కపటం లేని నవ్వు అని అర్థం ఇక్కడ. అలాంటి శుచిస్మితగా ఉన్నటువంటి తల్లి వదనాన్ని ఎప్పుడు చూస్తానో కదా అన్నాడు. ఎంతవరకు చూశాడా? మరి ముఖాన్ని ఎలా వర్ణించాడు? చంద్రుడిలా ఉన్నది, చక్కని నాసిక, చక్కని పలువరస, నిర్మలమైన నవ్వు, ఇవన్నీ వర్ణించాడు. అంటే చూడలేదు, ధ్యానిస్తున్నాడు ఆ మూర్తిని. రాముడి ఫోటో ఇచ్చాడా అండి? ధ్యానిస్తున్నాడు. అలా ధ్యానిస్తూ ఎప్పుడు చూస్తానో కదా అని అశోకవనంలోకి వెళ్తున్నాడు. వెళ్ళగానే అనుకున్న సాధించాడు కనుక ఈ శ్లోకం కూడా సిద్ధిమంత్రం కింద చెప్తారు. అంటే అమ్మవారి యొక్క ధ్యానమే, అమ్మవారి ముఖ ధ్యానమే ఇందులో వర్ణింపబడుతున్నది. అందుకే అమ్మవారి ముఖం శరచంద్ర నిభానన ప్రసన్న తారాధిప తుల్య దర్శనం. ఇలాంటి మర్మముల వల్లే అమ్మవారి ఉపాసకులకు సుందరకాండలో అమ్మవారు కనబడ్డారు. ఎవరికి? అది వారికి. అంతేగాని సాహిత్య దృష్టితో చూసి నాకు కనబడలేదంటే నీ దృష్టే తప్పు, నేనేం చేస్తానంటాడు అక్కడ. 3D సినిమాని దానికి సంబంధించిన కళ్ళజోడు వేసుకు చూడాలి. ఒట్టునే వెళ్ళి చూసొస్తే అలికేసినట్టుందండి అంటాం. కనుక మహర్షుల గ్రంథాలని గురువులు ఇచ్చిన సంస్కారంతో చూడాలి, అప్పుడు అద్భుతాలు కనబడతాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా చూస్తే ఇలాంటివెన్నో గోచరిస్తుంటాయి. మొత్తానికి రమ్యమైన శ్లోకాలు కనుక సుందరకాండ చెప్పేటప్పుడు విడిచిపెట్టలేక ఆ శ్లోకాలు చెప్తాం. మొత్తానికి అశోకంలోకి వెళుతున్న హనుమంతుడిని మనం ధ్యానించాలి. ఆయన ఎవరినో ధ్యానించవచ్చు కాక, వెళుతున్న హనుమంతుని ధ్యానించాలట. ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. అప్పుడు మార్గశిర శుద్ధ త్రయోదశి రాత్రి అనుకున్నాం కదా, ఆ సమయంలో చలి తప్పకుండా ఉంటుంది. పైగా అక్కడ సముద్రం ఉంది పక్కన. కడలి యందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యంబు కందళించి ఇందు రోచిస్తరంగము లివతళించి. 3 ఉన్నాయట అక్కడ. కడల మించి గాలులు వస్తున్నాయి, దానిలో చల్లదనం ఉంది, పైన వెన్నెల కాంతులు పడుతున్నాయి, దీనితో చల్లదనం ఉంది. హనుమంతుడు వెడుతున్నవాడు ఆయన పిక్చర్ చూపిస్తున్నాడు కవి. కడలి యందున గాలులు కదిలి వచ్చి గాలులందున సత్యంబు కందళించి ఇందు రోచిస్తరంగము లివతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే. ఉత్తరీయాన్ని కప్పుకుని వెడుతున్నాడు. వెడుతున్న మూర్తి ఎలా ఉన్నాడంటే
చిక్కనగు తోక పైకెత్తి, చిక్కన కంటే దట్టమైన తోకని పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప. ఆ తోక పైకెత్తి మడిచెట్ట. ఎలాగంటే పతాకంలో ఉందిట. సాధారణంగా హనుమన్ మూర్తుల్లో తోక పూజ చేసేటప్పుడు ఈ మూర్తిని చాలామంది నమస్కరిస్తుంటారు. అదే చెయ్యల మూర్తి ఉంటుంది. ఈ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అంటున్నారు కదా, చెయ్యి అలాగే ఉంది. కానీ కప్పుకున్నాడు, చెయ్యలా పెట్టుకున్నాడు, తోక పైకెత్తి పెట్టి ఉంచాడు. ఈ మూర్తి మంత్రశాస్త్రంలో ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి. వెళుతున్నవాడు ఆయన. ఎలా వెళుతున్నంటే చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఆయన వెళుతూ ఉంటే అశోకవనంలో పంచభూతాలు ఆహా అనుకున్నాయట. భగవంతుడు అలా వస్తూ ఉంటే ప్రకృతి అంతా ఆనందిస్తుందండి. ఇక్కడ ఎంత అందమైన మాట చెప్పారు. పైగా వెళుతున్న మూర్తి ఆపదుద్ధారకుండైనట్టి స్వామి. ఇప్పుడు వెళ్ళి సీతమ్మకి జాడ చెప్పి ఉద్ధరిస్తాడు, ఆపద నుంచి కాపాడుతాడు ఆయన. కనుక ఆపదుద్ధారకుడే. ఎలాంటి ఆపద నుంచి కాపాడాడో తర్వాత కథలో మనకు తెలుస్తుంది. ఆ మూర్తి ఎలా వెళుతున్నాడు, దీనికి సూచనగా వాల్మీకి ఒక పెద్ద సంకేతాన్ని ఇస్తాడు. అక్కడ అశోకవన అందం వర్ణించాడు, అవన్నీ పక్కన పెడదాం. వనాల్లో ఉన్న హనుమంతుడి మంత్రం ఒకటి మంత్రశాస్త్రంలో ఉంది. అది కానీ చేస్తే తోటలు పొలాలు కాపాడబడతాయి ఆ మంత్రంలో. ఏం నిచ్చిందని మన శాస్త్రం ఇక్కడ. సరే, ఇప్పుడు ఆ వనంలోకి, అశోకవనంలోకి వెళ్ళిన హనుమంతుడి గురించి చెప్తూ వాల్మీకి ఒక్క మాటలో ఇంత అద్భుతాన్ని చెప్పేశాడు. వసంతమివ మేనిరే అన్నాడు. ఎప్పుడైనా వనానికి ఇష్టం వసంతుడు. వనం వెళితే వనం సంతోషించదు, వసంతుడు వస్తే సంతోషిస్తుంది. వసంతం రాగానే వనమంతా వికసిస్తుంది, పువ్వులతో పళ్ళతో చిగుళ్లతో చక్కగా కొత్త శోభ వస్తుంది. కనుక వనానికి వసంతుడు వస్తే అందం. హనుమంతుడు రాగానే అశోకవనమంతా వసంతుడు వచ్చేడా అన్నంత ఆనందించింది అన్నట్టు ఒక్క మాటలో వాల్మీకి చెప్పాడు వసంతమివ మేనిరే అని. ఆ విధంగా హనుమత్ స్వామి వచ్చి ఎంత కళగా ఉన్నది అశోకవనం. ఇంతవరకు నేను బంగారు భవనాలు చూశాను, రతనాల మేడలు చూశాను, అనేక సంపదలతో విరాజిల్లిపోతున్నటువంటి ప్రాంగణాలు చూశాను, గృహాలు చూశాను, గదులు చూశాను, వస్తువులు చూశాను. ఏవి చూశాను నాకు అంత హాయి అనిపించలేదు. ఇక్కడ చూస్తుంటే ఇది లక్ష్మీ కళ ఉన్నట్టుంది అనుకుంటున్నాడు. అంటే లక్ష్మీ కళ అంటే నగలు దిగేసుకోవడం, ఇల్లంతా డబ్బు పెట్టుకోవడం కాదుట. ఏదో ఒక పవిత్రమైన తేజస్సు ఉండాలి. ఇక్కడ చూస్తూ ఉంటే లక్ష్మీ కళ ఉన్నట్టే ఉంది. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభతాల్చనట నశోకవనము. ఏమి చెప్పాడు మహానుభావుడు. కోరి లక్ష్మి అచట కూర్చున్న ఎట్లుగా, లక్ష్మీదేవి లోపల కూర్చుందా అన్నట్లుగా అశోకవనం కళకళలాడిపోతుంది. ముందు కళకళలాడుతున్న అశోకవనం, తర్వాత కళకళలాడించిన లక్ష్మిని చూస్తాడు. ఇది అయితే లక్ష్మి ఎవడో తెచ్చి కూర్చోబెట్టలేదుట, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా. రావణాసుడు తెచ్చిపెట్టలే, ఆవిడే కావాలని వచ్చిందన్నట్లుగా. అందుకే మా జానకి చట్టా పట్టగా మారాజు వైతివి. ఎందుకంటే శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా. రాముడి కీర్తి కలిగించడం కోసం ఆవిడ ముందు వచ్చిందిట. ఎందుకంటే రాముడు సత్యపరాక్రముడు, ఊరికి ఎవరిని కొట్టడు. వీడిని కొట్టకపోతే లోకానికి క్షేమం లేదు. కానీ వీడిని కొట్టాలంటే నేరం ఉంటే కొడతాడు. కనుక వాడు ఒక నేరం సృష్టించడానికి అమ్మవారికి కదిలిచ్చారేమో, ఏమిటో మనకు తెలియదండి. ఒక లైలాలు వ్యూహాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అందుకే ఒక్క మాటలో చెప్పారు విశ్వనాథ వారు, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చెనట నశోకవనం అని అంతా చూసి, అయితే అమ్మవారు ఇక్కడే ఉండాలి సీతమ్మ అనుకుని చూసేటప్పటికల్లా ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలిగినేమే. ఉంటుందేమో ఏంటి అదుకు కనబడుతున్నది. ఆశ్చర్యపోయిన ఆనందంగా చూస్తున్నాడు. అప్పుడు కొంచెం దూరం నుంచి చూస్తూనే ఆయన గోచరించింది ఆ తేజస్సు. అది ఎలా ఉన్నది అంటే కైలాసమేవ పాండురం సహస్రస్తంభ సంయుక్తం కైలాసమేవ పాండురం. ఏమి మాట అంటే 1000 చిన్న చిన్న స్తంభాలతో ఉన్న మండపం అది కైలాసంలా తెల్లగా ఉందిట. మరి కైలాసపతి భక్తులైన వాడికి ఎక్కడ కూర్చోబెట్టాలో అమ్మవారిని తెలుసండి. వాడికి అక్కడ కూర్చోబెట్టాడు. అది ఎలా ఉన్నదంటే దాని పైన కప్పుల్లో స్తంభాలు ఉన్నాయి, వృక్షాలు మధ్యలో చుట్టుపక్కల ఉన్నాయి. ఆ వృక్షముల నీడలే అక్కడ కప్పుల్లా ఉన్నాయి. దీన్ని పరిశీలించాడు. అక్కడ అశ్రుపూర్ణముఖీం దీనాం కృషా మనసనేనచ శోకజ్ఞానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం ప్రియంజనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణైన మృగీం హీనా శ్వగణాభివృతామివా. అద్భుతమైన కవిత్వంతో చూపిస్తున్నాడు. కనుల నీరుతో దీనవదనంతో శోకజ్ఞానపర, శోకంతోనూ దేని గురించో తలంచుకుంటున్నట్లుగాను ఉన్నటువంటి దుఃఖపరాయణురాలైనటువంటి స్త్రీని చూశాడు. నీలనాగాభయ వేణ్యా, నల్లత్రాచు వంటి జడతో ఉన్నటువంటి ఆమె దుఃఖితురాలే ఉన్నది.
తన వారిని కోల్పోయి తన వారు కాని వారి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే స్వగణేన మృగీంహీనాం, తన గణమైన లేళ్ల నుంచి దూరమై కుక్కల మధ్యలో లేడి చిక్కుకున్నట్లుగా రాక్షసీ గణం మధ్యలో కనబడుతుంది అని అన్నాడు. ఇక్కడ ఒక్క మాటలో దృశ్యాన్ని భావనకు కట్టేటట్టు చూపించాడు. అప్పుడు చూస్తూ నెమ్మదిగా వెళ్ళి ఆమె యొక్క తేజస్సును చూస్తున్నాడు. ఇక్కడ అసలు ఆ తెలతెలవారుతున్న వేళ అక్కడక్కడ దివిటీలున్న అశోకవనం శోభాయమానంగా కనబడుతుందంటే ఈమె వర్చస్సు వల్ల అలా కనబడుతుంది అన్నాడు. ఇక్కడ కుర్వంతీం ప్రభయాం దేవీం సర్వా వితిమిరా దిశ, ఆమె శరీరం నుంచి వస్తున్న కాంతితో అక్కడున్న చీకట్లు పోయాయి అన్నాడు. దీని గురించి చెప్పాలి అంటే మళ్ళీ పెద్దవారి సహాయం తీసుకోవాలి. ఈ యమతను వల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నా ప్రాయముగా కానిపించడు. ఈ యమ రఘురాము భార్యయే యగుటొప్పు. ఈమె శరీరం నుంచి కాంతులు ఎలా ఉన్నాయంటే, కాంతి తెల్లగా నిర్మలంగా వెన్నెల్లా వచ్చినప్పుడు ఆ కాంతిని మెచ్చుకోవాలండి. అలా తెల్లని కాంతిగా ఉన్నది. తెల్లని కాంతిని వెన్నెల్ని ఎప్పుడైనా కీర్తిని వర్ణించేటప్పుడు చెప్తారు. ఇక్కడ ఈమె శరీరం నుంచి వచ్చే తెల్లని కాంతి ఎలా ఉన్నదంటే ఒక కీర్తి యొక్క కాంతిలో ఉంది. ఆ కీర్తి ఏమిటి అంటే రామచంద్రమూర్తి బాణానుకున్న కీర్తి యొక్క వెలుగులా ఈమె ఉన్నది అన్నాడు. ఈ యమ తనువల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నాప్రాయముగా కనిపించడు. ఈ యమ రఘురాము భార్యతే ఒకటి. అంతేకాదు మరొక ఆశ్చర్యం కలిగింది. ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా కనిపించడు. ఈ యమ జానకియే సంశయేతర ఫణితిన్, ఈ ముఖంలోంచి ఒక ఆధ్యాత్మిక మహస్సు, ఒక పవిత్రమైన దైవీయమైన తేజస్సు కనబడుతుంది. కాబట్టి ఈమె సందేహం లేదు జానకియే అని నిర్ణయించుకున్నాడు. పైగా ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, ఇవన్నీ రహస్యమైన వచనములు. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఇంకా ఆమ్నాయానామయోగేన విద్యా శిథిలా ఇవ అంటాడు. ఈ వర్ణనలు జాగ్రత్తగా చూడాలి. సందేహంలో పడ్డ స్మృతిలాగున్నది, అలాగే కిందకు పడిపోయిన వృద్ధిలాగున్నది, దెబ్బ తగిలిన శ్రద్ధలాగున్నది, నిరాశ ఎదురైన ఆశలాగున్నది, అలాగే విఫలమైన సిద్ధిలాగున్నది, కలుషమైన బుద్ధిలాగుంది, అపవాదం సోకిన కీర్తిలాగున్నది, వల్లెవేయని వేదములా ఉన్నది అన్నాడు. ఇక్కడ వేదం వల్లెవేయకపోతే సోకపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా వల్లెవేయని, దెబ్బతిన్నా, మరపు సోకిన ఇవి పక్కకి తీసేసి పదాలు బయటికి రాయండి. స్మృతి, బుద్ధి, వృద్ధి, సిద్ధి, ఈ పదాలు ఒక్కొక్కటి తీస్తే ఏమొస్తుందంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. కనబడుతున్నది ఎవరు స్మృతి, బుద్ధి, వృద్ధి, సిద్ధి అని శాస్త్రముల యందు వర్ణించబడుతున్నదో, ఎవరు శృతి వేదమాత అని చెప్పబడుతుందో ఆ తల్లియే ఈవిడా. మరి కళకళ ఏది అంటే దుఃఖం ఉండడం వల్ల దెబ్బతిన్నట్లుగా కనబడుతుంది. దెబ్బతినడం తత్కాలమే, తేజస్సే శాశ్వతం. ఆమె ఈమె అని చెప్పడంలో అమ్మవారెవరో అంత అందమైన సూచన ఇక్కడ కనబడుతున్నది. సీతాం కనకపట్టాభాం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దుష్టం ప్లవంగమై. పైగా ఎంత నిశితమైన పరిశీలన చూడండి అతనిది. క్రమంగా ఉన్న చెట్టు మీదకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నాడు. ఆమె మంగళకరమైనటువంటి ఆ చెవులు, దుద్దులు మొదలైనవి ఉంచి కొన్ని ఆభరణాలు మాత్రం తీసి అక్కడ కొమ్మలకి తగిలించింది. అంటే ముత్తైదువులు ఎట్టి పరిస్థితుల్లోని కొన్ని తీయకూడదు. నేను ఇంటికి వెళ్ళగానే మంగళసూత్రాలు చిలక్కొయ్యకు పెట్టి బయటికి వెళ్ళినప్పుడు చూస్తే బాగుంటుంది అని తీసి ఇంట్లో పెట్టి పెడుతున్న వాళ్ళు ఉన్న రోజుల్లో కొన్ని తీయరాదు అని గుర్తుపెట్టుకోవాలి. అందులో ప్రధానంగా చెవికి పెట్టుకున్నవి, ముక్కుకు పెట్టుకున్నవి, కాలికి మట్టెలు, ఇవన్నీ మట్టెలు పెట్టుకుంటే పెళ్ళి అయింది నవతారాలు పోల్చేస్తారేమోనని బాధపడుతున్న రోజులు కూడా వచ్చాయండి. ఇక్కడ ఏదో విదేశాల్లో కాదు, స్వదేశాల్లోనూ చూసి బాధపడాల్సిన పరిస్థితి. కనబడుతుందేమో అని బొట్టు పుప్పుని ఊదుకుని ఇలా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సరే, మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అవి మాత్రం తీయలేదుట. కొన్ని ఆభరణాలు మాత్రం తీసి అక్కడ కొమ్మలకు వేలాడుతున్నాయి. మహానుభావుడు జ్ఞాపక శక్తి చూడండి. అప్పుడు ఒక ఆమె పైనుంచి వస్త్రములు ఆభరణాలు మూట విసిరివని పైనుంచి పడేసినప్పుడు నేను శుక్రుడు మొదలైన వాళ్ళు చూసాం. ఇక్కడ వేలాడ వేసిన వాటిల్లో ఆభరణాలు ఇవి లేవు.
మేము చూసిన ఆభరణములు పెట్టుకోవలసిన చోటు ఖాళీగా ఉన్నాయి. శరీరంలో ఏం పరిశీలన చూడండి, ఆ చోట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ వస్త్రము, ఈ వేసుకున్న వస్త్రము ఎప్పటి నుంచో ఉంది గనక కొంచెం మాసింది. మా దగ్గర వచ్చినప్పుడు ఆ వస్త్రం ముక్క చూసాంగా, అది మాసిలేదు. నాడు కొత్త చీర నేడు ప్రావడ్డది అన్నారు ఇక్కడ. ఇదం చిరగృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమద్యథేతరత్. పరిశీలన దృష్ట్యా హనుమంతుడు అబ్జర్వేషన్ అంటే ప్రతిదీ ఎలా గమనిస్తాడు. ఎందుకంటే ఇది అదే నిర్ణయించాలి అంటే నాకు అనిపించింది అంటే సరిపోదండి, నీకు కనిపించాలి కూడా. అక్కడ దాని సరైన ఆధారాలు ఉండాలి ఇక్కడ. కానీ ముందు అనిపించాలి, తర్వాత కనిపించిన వాడితో రూఢిపరుచుకోవాలి, అప్పుడే ప్రకటించాలి. అది ఇక్కడ మూడు తెలుసుకోవాలి. మొత్తం పరిశీలించి ఈమె ఎలా ఉన్నదో, రాముణ్ణి చూశానుగా అతడు అలాగే ఉన్నాడు, కాదు అతడిని చూసాక ఈమెను చూశానుగా అతడు ఎలా ఉన్నాడో అలాగే ఉంది ఈమె. ఎలాగూ అంటే నిరంతర భావన అనేటటువంటిది ఇద్దరి మధ్య ఒక సారూప్యాన్ని తెస్తుంది. ఇది గొప్ప సూచన ఇక్కడ. అదే దాంపత్య ధర్మంలో ఉన్న ఏకత్వం, అంత అద్భుతమైనది. నిరంతర సామీప్యం, నిరంతర సాన్నిధ్యం, ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి పరిశీలన, ప్రేమ వల్ల ఒకరిలా ఒకరు ఉంటూ ఉంటారు. అంతేకాదు, కొందరిని చూస్తే వీరికి వీరు తగును అనిపిస్తారండి. హనుమంతుడు అనుకుంటాట, ఇంత తగుట సృష్టి నెందు లేదు అన్నాడు ఇక్కడ. ఇంత తగలి ఒకరికొరు తగినట్టుండడమే. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమస్తిక్షం. ఒకరికొకరు తగుట, అదే శివశక్తి ఐక్యతత్వం, అదే దాంపత్య ధర్మంలో ఉన్న గొప్పతనం అండి. ఇక్కడ ఉదాత్తమైన అన్యోన్య దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడ. అప్పుడు అనుకుంటాడు, నిజమే, ఇంత అవిభాజ్యమైనటువంటి ఈ స్థితిలో ఈమెను విడిచిపెట్టి ఉండడం అనేది మహా కష్టమైన అంశమే. రాముడు మహా కష్టాన్ని భరిస్తున్నాడు. అంత దుఃఖం చూసి ఏమిటా దుఃఖం అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది. ఈమె కోసం రాముడు ఏదైనా చేస్తాడు. ఆయన జీవించున్నాడంటే ఎప్పటికైనా పొందుదామనే ఆశతోనే ఉన్నాడు. పరిశీలించాడు. ఆమె కోసం రాముడు ఏదైనా చేస్తాడు. మేదినీం పరవిర్తయేత్, ఒక మాట ఉన్నది, భూమినే తిప్పేయగలడన్నాడు. సరిగ్గా హనుమంతుడు అబ్జర్వేషన్ ఎంత గొప్పదంటే, సీతమ్మ అపహరించబడిన తర్వాత రాముడు వెతుకుతాడు, ప్రకృతిని అడుగుతాడు, దేవతలను అడుగుతాడు. వాళ్ళు చెప్పకపోయేటప్పటికల్లా మహా కోపంతో ధనుసుకు బాణం సంధిస్తూ, నేను మెత్తగా కనబడుతుంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు దేవతలు, మొత్తం ముల్లోకాల్ని నేను ప్రళయకాలంలో అలా దగ్ధం చేస్తానని బాణం సంధించబోతే ఆపుతాడు లక్ష్మణస్వామి. ఆపకపోయింటే ఏమీ లేదు. అంటే ఆమె కోసం ఏదైనా చేస్తాడు, ప్రళయమైనా సృష్టిస్తాడని హనుమంతుడు అన్న మాట నిజమే అని రుజువయిందన్న మాట తెలుసుకోండి. అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఈమె విడిపోయినప్పుడు అనేది హనుమంతుడు చూడకపోయినా ఊహించాడు. అది గమనించవలసిన అవసరం. నిజంగా అంత పని చేయబోయాడా లేదా? హనుమంతుడు అనుకున్నాడు. అలాగా ఈమె వియోగంతో ఎంత పనైనా చేయదగినంత ఆవిడివిడ. రాముడు ఇలాంటి ఈమెను విడిచి ఉండడం అనేటటువంటిది గొప్ప కష్టమైన పనే చేస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి సీతమ్మను చూసి రాముణ్ణి తలంచుకుని, యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అజేయుడు సర్వరక్షకుడైనటువంటి వాడు పతిగా ఉంటూ ఆయన పరాక్రమానికి ఏమీ తీసుకొని తమ్ముడు మరిది దగ్గర ఉంటున్నా, అంత రక్షణ ఉంటున్నా సీతమ్మ దుఃఖానికి లోబడింది అంటే రాసి పెట్టున్నప్పుడు ఎంత గొప్పవారికైనా కాలాన్ని దాటలేరు కదా అన్నాడు. ఎంత గొప్ప మాట. అందుకే రామాయణ భారతాలు విన్నప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్స్, డిప్రెషన్స్ ఇవి తగ్గుతాయండి. చిన్న చిన్న కష్టాన్ని కూడా అసహనంతో ఊగిపోతున్న నేటి తరానికి ఎంత కష్టాన్ని తట్టుకుని ధర్మంతో నిలబడ్డ మహానాయికలు వాళ్ళ కథలు వినాలి, వింటూ ఉండాలి. ఆ మానసిక ధైర్యం ఇవ్వగలిగే శక్తి ఈ మహేతిహాసాలకు మాత్రమే ఉన్నది. అందుకే కాలోహి దురతిక్రమ, యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అనుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని రాముణ్ణి లక్ష్మణ్ణి నమస్కారం చేసుకుని సీతమ్మగా నమస్కారం చేసుకున్నట్ట. ఎందుకంటే నీ దయ వల్ల నిన్ను చూడగలిగేనమ్మా అని. అంతేగాని నేను చూశానమ్మా అని కాదు, నువ్వు దర్శనమిచ్చేవమ్మా. లేకపోతే చూశానంటే ఎంతవరకు వెతికినప్పుడు ఏది స్ఫురింపజేసిన రాముడికి దర్శనమిచ్చిన సీతమ్మకి నమస్కారం చేసుకున్నాడు హనుమంతుడు. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి
శ్రీరామభక్త హనుమాన్ కి, శ్రీరామభక్త హనుమాన్ కి, శ్రీరామభక్త హనుమాన్ కి జై. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.